ఆ పని ముందుకు వెళ్ళాల్సిన క్రమంలో అది ఎలా ముందుకెళ్తుంది? అది చేసే వ్యక్తిలో ఉంటుందా, లేకపోతే పనిలో ఉంటుందా అని ఒకసారి ఆలోచించే ప్రయత్నం చేస్తే నిజంగా చాలా మంది ఈ ప్రపంచంలో చాలా మంది పనులు చేస్తూ ఉన్నారు. కానీ కొంతమంది మాత్రమే విజయవంతంగా ముందుకెళ్లారు. కొంతమంది అక్కడే ఆగిపోయారు. కానీ చాలా మంది ఫెయిల్ అయిపోయిన పనులలో అదే పనిని చేసిన చాలా మంది సక్సెస్ని కూడా సాధించారు. ఇక్కడ దేనికి తప్పు అని ఒక్కసారి ఆలోచించే ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు అది చేస్తున్న వ్యక్తిదైనా కావచ్చు, ఆ వ్యక్తి చేసే పనిదైనా కూడా కావచ్చు. వాస్తవానికి మనం ఏది అనలేము. ఇప్పుడు కొంతమంది ఒక పని చేస్తూ ఉన్నప్పుడు ఆ పనిలో విజయం సాధించి ఉండవచ్చు. అదే పని చేసిన ఇంకొక వ్యక్తి ఆ పనిలో ఆగిపోయి ఉండవచ్చు. అక్కడ పని తప్ప వ్యక్తి తప్ప అని అనుకుంటున్నప్పుడు ఇట్స్ డిపెండ్స్ ఆన్ డిఫరెంట్ డిఫరెంట్ సిచ్యువేషన్స్. వాస్తవానికి అవునా అని అంటే అవును. మరి ఏంటి, ఇలా ఉంటున్న మన జీవితంలో ఇలా వెళ్తున్న మన క్రమంలో ఏం చేస్తున్నాం మనము, ఏం చేయాలి, ఏం చేస్తున్నాము మనము, ఏం చేయాలి అనేది కాకుండా ఏం చేయకూడదు, ఏం చేయకూడదు అనే విషయాలపైన ఎప్పుడైతే మనిషికి క్లారిటీ ఉంటుందో అప్పుడు మాత్రమే మనిషి చాలా ప్రశాంతంగా ఉండడానికి ఆస్కారం ఏర్పడుతూ ఉంటుందండి. ఆశ ఉన్న వాళ్ళందరూ ఉంటూనే ఉంటారు. వాస్తవానికి ఆశ లేని వాళ్ళు ఎవరున్నారు చెప్పండి? ప్రారంభం ఉన్న ప్రతి వ్యక్తికి ఆశ అనేది ఉండనే ఉంటుంది. కానీ ఆశ ఉన్న వాళ్ళందరూ అద్భుతమైన విజయం సాధిస్తున్నారా? ఆశయం ఉన్న వాళ్ళు మాత్రమే సాధిస్తున్నారా అని అంటే ఆశ ఉండి ఆ ఆశకు ఆశయం తోడైతూ ఉంటుందో అప్పుడు మాత్రమే అద్భుతంగా ముందుకెళ్ళడానికి ఆస్కారం ఏర్పడుతుంది. సార్ మేము 17 రోజుల నుంచి మీకు అర్థం కావట్లేదు, చాలా చాలా విషయాలు నేర్చుకుంటూ ఉన్నాం, మీరు చాలా మంది వచ్చి చాలా చాలా విషయాలు చెప్తూ ఉన్నారు. యాక్చువల్గా ఎన్ని చెప్పినా కానీ మళ్ళీ ఏమనిపిస్తుంది అని అంటే ఎక్కడో ఒక దగ్గర ఏదో ఒక విషయంలో అక్కడే ఆగిపోతూ ఉన్నామని అనిపిస్తూ ఉంటుంది. వాస్తవానికి నిజానికి అసలేంటి, ఈ సృష్టికి పూర్వం ఈ సృష్టికి పూర్వం ఏకైక స్వరూపంతో ఉన్న మనం, ఏకైక స్వరూపంతో ఉన్న మనం తదనంతరం ఇన్ని కోట్ల ఆకారాలుగా తయారయ్యామట. వీటన్నిటికీ ముఖ్య కారణం ఏదైనా ఉంది అని అంటే అది మనిషి యొక్క సంకల్ప బలం మాత్రమే. మనిషి యొక్క సంకల్ప బలం మాత్రమే. నిజంగా చాలా సందర్భాల్లో చూడండి, అందరికీ ఆశ ఉంటుంది, ఆశయం ఉంటుంది. కానీ ఆశ ఉండి ఆశయం ఉన్న వాళ్ళందరికీ చాలా తక్కువ మందికి మాత్రమే నమ్మకం ఉంటుంది. వాస్తవానికి నమ్మకం ఉంటుంది. వాస్తవానికి కానీ ఆశ ఉన్నా ఆశయం లేకపోయినా ఎవరైతే నమ్మకం ఉంటుందో ఆ నమ్మకంతో నిజంగా వాళ్ళు వాళ్ళ జీవితంలో ఒక అద్భుతమైన విజయాలను అయితే సాధించడానికి ఆస్కారం ఏర్పడుతూ ఉంటుంది. కానీ ఇక్కడ మరో అద్భుతమైన విషయం ఏంటి అని ఒక్కసారి ఆలోచించే ప్రయత్నం చేస్తే భగవద్గీతలోని మొదటి అధ్యాయంలోని 16వ శ్లోకంలో ఒక మాట చెప్తూ ఉంటారట. వాస్తవానికి ఎప్పుడైతే మనిషి సుఖ దుఃఖాలని సమదృష్టితో చూస్తూ ఉంటాడో, సుఖ దుఃఖాలని సమదృష్టితో చూస్తూ ఉంటాడో అప్పుడు చాలా ప్రశాంతంగా ఉండడానికి ఆస్కారం ఏర్పడుతూ ఉంటుంది. ఎటువంటి ఒత్తిడి రాదు అని చెప్పారంట. వాస్తవానికి అదేంటండి, సుఖ దుఃఖాలని సమదృష్టితో చూడడమా? మనం ఆలోచిస్తూ ఉంటాం. వాస్తవానికి ఎందుకు సుఖాలైతేనే నాకు రావాలి, దుఃఖాలు నాకు ఉండకూడదు, మంచి అయితేనే నాకు జరగాలి, చెడు నాకు జరగకూడదు అని ప్రతి సందర్భంలో మనం ఇలానే ఆలోచిస్తూ ఉంటాం. కానీ ఎప్పుడూ కూడా నీకు జరుగుతున్న విషయాల్లో మంచి చెడు ఏది అయినా సరే, సుఖము దుఃఖము ఏది అయినా సరే, అసలు ఏం జరుగుతున్నా కానీ నీ జీవితంలో అంతా మన మంచికే అనే ఆలోచన ఎప్పుడైతే మనిషికుంటూ ఉంటుందో అప్పుడు ఎటువంటి ఒత్తిడి లేకుండా హ్యాపీగా ఉండడానికి ఆస్కారం ఏర్పడుతూ ఉంటుందంట. అదేంటండి, ఇంతకుముందు మా ఆయన తిట్టాడు, నన్ను తిట్టినప్పుడు నేను ఎందుకు అలా ఉండాలి, ఇంతకుముందు మా ఆవిడ కోప్పడింది నా పైన, ఆయన కోప్పడినప్పుడు అలా ఎందుకు ఉండాలి, పిల్లలు ఇంతకుముందు అల్లరి చేశారు, అల్లరి చేస్తూ ఉన్నప్పుడు నేను ఎందుకు అలా ఉండాలి, అది నా మంచి కోసం ఎలా జరుగుతుంది అని చాలా సందర్భాలలో అని అనుకుంటూ ఉంటాం మనం. కానీ నిజంగా నీ జీవితంలో ఈ రోజు వరకు ఈ క్షణం వరకు జరుగుతున్న ప్రతి ఒక్క విషయం గురించి నువ్వు ఆలోచించే ప్రయత్నం చేస్తే కొన్ని రోజుల తర్వాత దాని గురించి నువ్వు ఆలోచించే ప్రయత్నం చేస్తున్నప్పుడు అరే రే ఆ రోజు అది జరిగింది నా కోసమే, నా మంచి కోసమే అనే మైండ్ సెట్ నీకు వస్తూ ఉంటుంది. నిజంగానే చాలా పనుల గురించి మనం అలా ఆలోచిస్తున్న క్రమంలో నిజంగానే అసలు ఆ సందర్భంలో అలా జరిగింది కాబట్టే నేను ఇప్పుడు ఇలా ఉన్నాను, హ్యాపీగా ప్రశాంతంగా ఉన్నాను అని అనిపిస్తూ ఉంటుంది. వాస్తవానికి మనం అవునా కాదా అని అంటే అవును. మరి ఏంటి సార్ ఈ ఒత్తిడి లేకుండా ఉండాలి అని అంటే అంతా మంచే జరగాలి, మంచిగా ఉండాలి అని మనం అనుకుంటూ ఉన్నాం. వాస్తవానికి కానీ అసలు ఈ ఒత్తిడి అనే పదం ఎక్కడి నుంచి వచ్చింది? ఇది ఆది మానవుడి నుంచి ఆధునిక మానవుడి వరకు అద్భుతమైన మార్పులు జరిగాయి. వాస్తవానికి ఏంటి ఆ మార్పులు అని అనుకున్న క్రమంలో ఆది మానవుడు చెట్టు తొర్రలలో నివసించేవాడంట. అటువంటి చెట్టు తొర్రలలో నుంచి
కొండ గుహల్లోకి వచ్చాడట. చెట్టు తొర్రలలో నుంచి, కొండ గుహల్లో నుంచి ఈరోజు ₹1,00,00,000 విల్లాలో ఉన్నాడు. కానీ ₹1,00,00,000 విల్లాలో కూర్చొని ఉన్నాడు, కానీ ప్రశాంతంగా లేడు, ఆనందంగా లేడు, ఆందోళనలో ఉన్నాడు వాస్తవానికి. ఎందుకు మరి? ఆది మానవుడికి ఏమీ లేనప్పుడు అంత అద్భుతంగా ఆనందంగా ఉన్న ఆది మానవుడు ఈరోజు ఇన్ని కలిగి ఉన్నా కానీ ఎందుకు అంత ఆనందంగా లేకపోయాడు అని ఆలోచించే ప్రయత్నం చేస్తే, అంత గ్లోబలైజేషన్ మహిమ వాస్తవానికి. గ్లోబలైజేషన్ మహిమ ఏంటి? ఈ గ్లోబలైజేషన్ మహిమ అని అనుకుంటూ ఉన్నప్పుడు టెక్నాలజీ పెరిగింది, ప్రతి ఒక్కటి పెరిగిపోతూ ఉంటుంది ఈ కాలంలో వాస్తవానికి. ఏంటి అది అనుకున్నప్పుడు, టెక్నాలజీ పెరిగింది, సౌకర్యము, విలాసము, విజ్ఞానము, కాలుష్యము, కల్తీ, ప్రతి ఒక్కటి అన్నీ పెరుగుతూనే ఉన్నాయి వాస్తవానికి. మన వయసు కూడా పెరిగిపోయింది వాస్తవానికి, చాలా పెరిగిపోయింది కదా, అవునా? అంటే నిజంగా చూడండి, అన్నీ పెరిగిపోతూ ఉన్నాయి. పెరుగుట విరుగుట కొరకే అన్నట్టు, పెరుగుట విరుగుట కొరకే అన్నట్టు మనిషి యొక్క ఆయుష్ ప్రమాణం మాత్రం 50% తగ్గిపోయిందట వాస్తవానికి. దానికి ముఖ్యమైన కారణం ఏదైనా ఉంది అని అంటే అది వాస్తవానికి ఒత్తిడి ద్వారా తగ్గిపోయిందంట వాస్తవానికి. ఒత్తిడి ద్వారా తగ్గిపోయిందంట. అసలు ఏంటి ఈ ఒత్తిడి? అసలు ఒకప్పుడు ఉందా? ఆది మానవుడి కాలంలో ఉందా? లేదు మనకు వాస్తవానికి. మొట్టమొదటిసారిగా ఈ ఒత్తిడి పైన 1906వ సంవత్సరంలో జర్మనీలో మానసిక ఆరోగ్యం అనే దానిపైన ఒక సదస్సు జరిగిందట వాస్తవానికి. సరే, బాగుంది సార్. అసలు ఈ ఒత్తిడి అనే పదం ఎక్కడి నుంచి వచ్చింది అని ఒకసారి ఆలోచించే ప్రయత్నం చేస్తే, ఈ ఒత్తిడి అనేది భౌతిక శాస్త్రానికి సంబంధించినట. భౌతిక శాస్త్రం కాదు, భౌతిక శాస్త్రము, ఫిజిక్స్ కి సంబంధించిన పదం అట వాస్తవానికి. ఏంటి అని అంటే, ఏదైనా ఒక వస్తువుని టూ సైడ్స్ లో నుంచి ఇలా ఫోర్స్ గా ప్రెస్ చేస్తూ ఉంటే దాన్ని ఒత్తిడి అని అంటూ ఉంటారట వాస్తవానికి. దాన్ని ఏమంటారు? ఒత్తిడి అని అంటారు. అది దేనికి సంబంధించింది? భౌతిక శాస్త్రానికి సంబంధించింది. సరే, భౌతిక శాస్త్రానికి మళ్ళీ ఇంగ్లీష్ లో కూడా ఒక ఒత్తిడి ఉంటుందండి వాస్తవానికి. ఏంటి ఇంగ్లీష్ లో ఒత్తిడి అని అంటే, ఇంగ్లీష్ లో 26 ఆల్ఫాబెట్స్ ఉంటాయి. ఆ ఆల్ఫాబెట్స్ అన్నిటిని కలుపుతూ ఉన్నప్పుడు కొన్ని కొన్ని పదాలు ఏర్పడుతూ ఉంటాయి. ఆ పదాలను మనం పలుకుతూ ఉన్నప్పుడు కొన్ని సందర్భాలలో మనం కొన్ని లెటర్స్ ని గ్రేటర్ ఫోర్స్ తో పలుకుతూ ఉంటాం. గ్రేటర్ ఫోర్స్ తో పలుకుతూ ఉంటాం. వాటిని ఏమంటామనంటే స్ట్రెస్ లెటర్స్ అని అంటారు. స్ట్రెస్ లెటర్స్ అని అంటారు. బాగుంది సార్, ఫిజిక్స్ లో స్టార్ట్ అయింది, ఇంగ్లీష్ లో ఉంది ఒత్తిడి, కానీ మనం మాట్లాడకపోయే ఒత్తిడి ఏంటి మరి ఇప్పుడు అని అనుకుంటున్న క్రమంలో, మనిషి జీవితంలోకి వేగం ఎప్పుడైతే ప్రవేశించిందో, మనిషి యొక్క జీవితంలోకి వేగం ఎప్పుడైతే ప్రవేశించిందో, అప్పుడే మనిషిని వివిధ రకాల ఒత్తిడులు కుంగదీయడం మొదలుపెట్టాడు వాస్తవానికి. ఎందుకు అనంటే, పరిగెత్తే కాలంతో పరిగెత్తలేక, పరిగెత్తే కాలంతో పరిగెత్తలేక ఈరోజు మనిషి చాలా మానసిక ఒత్తిడికి లోనవుతున్నాడు వాస్తవానికి. ఆధునిక యుగం అంతా ఎలా అయిపోయిందంటే జట్టి యుగం. అంతా స్పీడు 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 స్పీడు. ఇప్పుడు కావాలంతే, ఏదైనా మంచిది ఇప్పుడు కావాలి, అయిపోవాలి అంతే, ఇప్పుడు జరిగిపోవాలి. వాళ్ళు కట్టుకున్నారు ఇల్లు, మనం కట్టుకోవాలి, కట్టుకోగలుగుతామా అంత తొందరలో? వాళ్ళు కొన్నారు కారు, మనం కొనుక్కోవాలి, ఇప్పుడు కొనగలుగుతామా? వాళ్ళు వేసుకున్నారు బట్టలు, అప్పుడే ఇప్పుడు కావాలి మనకు. వాళ్ళు కొన్నారు ఫోను, వాళ్ళంటే కొంటారు, ఐఫోను, యాపిల్ ఫోను కొంటారు, మనం కొనలేము కదా. అంటే చూడండి ఎలా అయిపోయింది పరిస్థితి అని అంటే, అంతా స్పీడ్ స్పీడ్, ఈ కాలమే ఇప్పుడే అయిపోవాలి వాస్తవానికి. కానీ తాత ముత్తాతలకి ఒత్తిడి లేదు. ఉందా? ఒకసారి ఆలోచించే ప్రయత్నం చేయండి అని అంటే, తాత ముత్తాతలకు ఒత్తిడి లేదు. ఎందుకంటే వాళ్ళు చాలా ప్రశాంతమైన వాతావరణంలో జీవించారు. ఇప్పటికీ కూడా చూడండి, వాళ్ళు చెప్తూ ఉంటారు ఏదైనా కానీ అంతా మన మంచికే అని అంటూ ఉంటారు. ఏం జరిగినా అని, ఎంత కష్టాలు వచ్చినా అని, ఏం కాదులే, జరిగిపోతూ ఉంటుంది, ఏ ఇబ్బంది పడకు అని అంటారు. ఎంత బాధలు వచ్చినా కానీ, ఎంత ఆనందం వచ్చినా కానీ, ఇది కూడా అంతే అని చెప్తూ ఉంటారు వాస్తవానికి. చూడండి, ఇక్కడ చాలా సందర్భాల్లో అంతా మన మంచికే, అంతా మన మంచికే, అంతా మన మంచికే, అంతా మన మంచికే అని ఎప్పుడైతే నువ్వు అనుకోగలుగుతావో, అసలు ఎవరో ఏదో అంటే బాధపడడం, ఎవరో ఏదో అంటే ఆనందపడడం, అసలు ఏంటండి అది? నాకు అర్థం కాని విషయం. ఎవరన్నా ఏమన్నా అంటే ఆనందపడుతూ ఉంటామా? ఎవరన్నా ఏమన్నా అంటే బాధపడుతూ ఉంటామా? అసలు అది అజ్ఞానం వాస్తవానికి. అది అజ్ఞానం. అసలు వదలడమే స్వేచ్ఛ అంటారు, స్వేచ్ఛనే జీవితం అంటారు వాస్తవానికి. ఉన్నది ఏదైనా పంచాలి, పంచుతూ ఉంటేనే ఆనందం వస్తుంది అని అంటూ ఉంటారు వాస్తవానికి. ఆలోచిస్తూ ఆలోచిస్తూ కూర్చో ఉంటే అనారోగ్యం రాకుండా తప్పదు అని అంటారు. అనవసరంగా ఆలోచించడం మానేయండి అని అంటారు. అక్కర్లేదు వాస్తవానికి. ఒకటే పని, తినేటప్పుడు తినడం గురించి, చదివేటప్పుడు చదవడం గురించి, నడిచేటప్పుడు నడవడం గురించి, ఆడేటప్పుడు ఆడడం గురించి, మాట్లాడేటప్పుడు మాట్లాడడం. ఎప్పుడైతే దేని గురించి ఏదైతే ఒక పని చేస్తూ ఉంటావో దాని గురించి, సార్ ఇవన్నీ నాకు తెలియదు వాస్తవానికి, ఇవన్నీ నాకు తెలుసు, ఇవన్నీ నేను పుస్తకాలలో చదువుకున్నాను, ఇవన్నీ నేను స్కూల్లో చదువుకున్నాను, ఇవన్నీ నేను మా పక్కన వాళ్ళందరూ తెలియజేశారు, నాకు చాలా విషయాలు ఇవన్నీ నాకు తెలుసు, కానీ నిజంగా అయినా ఒత్తిడిలోనే ఉంటున్నారు అని అంటే ముఖ్యమైన కారణం ఏంటి అని అంటే, అసలు అహంకారమే అన్నింటికీ మూలం. అహంకారమే అన్నింటికీ మూలం అన్నట. ఎప్పుడైతే అహంకారాన్ని వదిలిపెడుతూ ఉంటావో, అహంకారాన్ని వదిలిపెడుతూ ఉంటావో, నువ్వు నిజంగా ప్రశాంతంగా ఉండడానికి ఆస్కారం ఏర్పడుతూ ఉంటుంది. ఈ క్షణం ఇక్కడ నువ్వు కూర్చొని ఉన్నావు చూడండి, ఎంత సఫర్ అవుతూ ఉన్నావు, ఎంత ఇబ్బంది పడుతూ ఉన్నావు,
ఎంత స్ట్రగుల్ అవుతూ ఉన్నావు, చాలా ఇబ్బందుల్లో ఉన్నావు వాస్తవానికి. చూడండి, దేంతో అంత ఇబ్బంది ఉంది నీకు? అర్థమవుతుందా అసలు? నిజంగా నీలాంటి జీవితం చాలా మందికి లేదు యాక్చువల్గా. నీలాంటి జీవితం కాదు కదా. అసలు ప్రాణం లేని వ్యక్తులు ఉన్నారు ఈ క్షణంలో చాలా మంది. నిజంగా మనకు ప్రాణం ఉండి ఇక్కడ కూర్చొని ఉన్నాం మనం వాస్తవానికి. కళ్ళు ఉన్నాయి, మనం చూడగలుగుతున్నాం. చెవులు ఉన్నాయి, మనం వినగలుగుతున్నాం. అవునా కాదా? అరే, మీరు కూర్చోగలుగుతున్నారు, కాళ్ళు ఉన్నాయి, నడవగలుగుతున్నారు, చేతులు ఉన్నాయి, చేయగలుగుతున్నారు వాస్తవానికి. శ్వాస తీసుకోగలుగుతున్నారు. చూడండి, ఇన్ని ఉన్నాయి మన దగ్గర యాక్చువల్గా. ఇన్ని ఉన్నా కానీ మనం ఏం ఆలోచిస్తున్నామనంటే, అయ్యో సునీల్ సరే నాకన్నా హ్యాండ్సమ్గా ఉన్నాడు అని బాధపడుతున్నాం యాక్చువల్గా. నాకేమో మాట్లాడ రావట్లేదు, సునీల్ సార్ చాలా బాగా మాట్లాడుతున్నాడు అని ఆలోచిస్తున్నాం వాస్తవానికి. అరే, నాకు అర్థం కాని విషయం ఏంటంటే, నా బ్యాక్గ్రౌండ్లో ఫోటో సునీల్ సార్ బ్యాక్గ్రౌండ్ ఫోటోనే బాగుంది, నా బ్యాక్గ్రౌండ్లో ఫోటో బాగలేదు అని బాధపడుతూ ఉన్నాం వాస్తవానికి. అరే, నాకు బ్యాక్గ్రౌండ్లో ఫోటోనే బాగుంది కానీ నీ జీవితంలో నీ బ్యాక్గ్రౌండే బాగుంది కదా వాస్తవానికి. అది ఆలోచించట్లేదు. మనిషి ఎప్పుడూ కూడా తన దగ్గర ఉన్న విషయాలను గుర్తించకుండా లేని దాని కోసం ఆరాట పడుతూ ఎప్పుడైతే ఉంటూ ఉంటాడో, నిజంగా నిజంగా చాలా 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 ఒత్తిడికి లోను కావడానికి ఆస్కారం ఏర్పడుతూ ఉంటుందట. నిజంగా చూడండి, ఈ రోజులలో ప్రతి ఒక్కరిని ఎవరిని కదిలించినా కానీ, ఎక్కడికి వెళ్ళినా కానీ, ఏంది నీ జీవితం అని అంటే, నా పరిస్థితి ఘోరంగా ఉంది, ఇలా ఉంది, అలా ఉంది, అలా ఉంది అని చెప్తూ ఉన్నారు వాస్తవానికి. చాలా మంది అలవాట్లు మానలేకపోతున్నారా అని అంటే, అవును వాస్తవానికి అలవాట్లను మానలేకపోతున్నాము అని అంటే, మనం మనసు గారడిలో చిక్కుకున్నట్టే వాస్తవానికి. మనసు గారడిలో చిక్కుకున్నట్టే వాస్తవానికి. మీరు ఎన్నన్నా చెప్పండి సార్, సిగరెట్ కాల్చకపోతే, సాయంత్రం అయిన తర్వాత బయటకెళ్ళి చిన్న చిన్న పనులుంటాయి, అవి చేయకపోతే నరాలు నాట్యం ఆడుతున్నాయి అని చెప్తూ ఉంటారు చాలా మంది. అని అంటే దాని అర్థం ఏంటి అని అంటే, మనము మనసుని ఆ విధంగా కండిషన్ చేసుకుంటూ ఉన్నాం వాస్తవానికి. ఎప్పుడైతే మనసుని ఏ విధంగా కండిషన్ చేసుకుంటూ ఉంటే అటువంటిదే జరుగుతూ ఉంటుంది మన జీవితంలో యాక్చువల్గా వాస్తవానికి. నిజంగా ఒక ఆయన ఒక రోజట సినిమాకి వెళ్ళాడట. సినిమాకి వెళ్ళి సినిమా హాల్లో కూర్చున్నాడట. సినిమా హాల్లో కూర్చోగానే ముందు వరుసలో ఒక ఆమె వచ్చి కూర్చుందంట. ఒక ఆమె వచ్చి కూర్చోగానే ఈయన తుమ్ముతూనే ఉన్నాడట, తుమ్ముతూనే ఉన్నాడు, తుమ్ముతూనే ఉన్నాడు, తుమ్ములు వస్తున్నాయట. ఎందుకు అని అంటే, ఆవిడ ఏం పెట్టుకొని వచ్చింది? బంతి పూలు పెట్టుకొని వచ్చిందట యాక్చువల్గా. ముందు కూర్చున్న ఆమె బంతి పూలు పెట్టుకొని రాగానే, ఆ బంతి పూలను చూడగానే వెనకాల కూర్చుని ఆయన తుమ్ముతూనే ఉన్నాడు, తుమ్ముతూనే ఉన్నాడట. అంటే చూడండి, తుమ్ములు వస్తూ ఉంటే వెనక తిరిగి చూసిన ఆమె, అయ్యో ఈ ప్లాస్టిక్ పూలు అండి అందట. అయ్యో ఈ ప్లాస్టిక్ పూలు అంది అంట. ప్లాస్టిక్ పువ్వులు అని చెప్పగానే వినయ్ రెడ్డి గారు ఏమైందనంటే, దెబ్బకి తుమ్ములు ఆగిపోయినాయట ఒకటే క్షణంలో. తుమ్ములు ఆగిపోయినాయట. అదేంటి తుమ్ములు, ఇప్పటిదాకా వచ్చిన తుమ్ములు ఒకటే క్షణంలో ఎందుకు ఆగిపోయాయి? బంతి పూలు ప్లాస్టిక్ అనగానే అని అంటే, ఆయన మనసు ఏ విధంగా కండిషన్ చేయబడింది అని అంటే, బంతి పువ్వులు చూస్తే నాకు పడది, బంతి పువ్వులు చూస్తే నాకు తుమ్ములు వస్తాయి, బంతి పువ్వులు చూస్తే నాకు తుమ్ములు వస్తాయి అని తన మైండ్ ఆటోమేటిక్గా అలా ట్యూన్ అయిపోవడం ద్వారా ఏమైపోయింది? బంతి పూలను చూస్తే తుమ్ముతూనే ఉండట. ఎప్పుడైతే ఈ ప్లాస్టిక్ అని తెలిసాయో ఆగిపోయాడట వాస్తవానికి. నిజంగా చూడండి, ఇక్కడ ఏం జరుగుతుంది వాస్తవానికి అని ఒక్కసారి ఆలోచించే ప్రయత్నం చేస్తే, మన మనసు ఎలా కండిషన్ చేయబడింది అనే విషయం గురించి ఆలోచించే ప్రయత్నం చేయాలి వాస్తవానికి. నిజంగా ఈ రోజు చాలా మంది చాలా ఇబ్బంది అనిపిస్తూ ఉంటుందని హాస్పిటల్కి వెళ్తూ ఉన్నారు, ఆ టెస్ట్ చేసుకుంటున్నారు, ఈ టెస్ట్ చేసుకుంటున్నారు. ఏ టెస్ట్ చేసినా కానీ ఏం జరుగుతుంది అంటే, అన్ని టెస్టులు పాజిటివ్గానే వస్తున్నాయి, బాడీలో ప్రాబ్లం మాత్రం అలానే ఉంటుంది వాస్తవానికి. అన్ని మంచిగానే ఉన్నాయని చెప్తున్నాడు డాక్టర్, కానీ బాడీలో ప్రాబ్లం ఎలా ఉంది అని అంటే అలానే ఉండిపోతుందట వాస్తవానికి. మరి కారణం ఏంటి అని ఒకసారి ఆలోచించే ప్రయత్నం చేస్తే, ఈ రోజులలో ఆయాసం నుంచి అల్సర్ వరకు, ఆయాసం నుంచి అల్సర్ వరకు చికిత్స తీసుకుంటున్న ప్రతి ఒక్క వ్యక్తి, వారికి వారి శరీరంలోకి వారికి వచ్చిన ఆ ఇబ్బంది అనేది వారికి వారికి తెలియకుండానే వారి యొక్క ఒత్తిడి ద్వారా వచ్చింది అనే విషయం వారికి తెలియట్లేదు వాస్తవానికి. చాలా మంది ఈ రోజులలో ఒత్తిడిలోనే పుట్టి, ఒత్తిడిలోనే పెరిగి, ఒత్తిడిలోనే జీవితం కూడా ఆగిపోతూ ఉంటుందట వాస్తవానికి. కానీ వాళ్ళకి తెలియట్లేదు నిజంగానే ఒత్తిడిలోనే ఇది జరిగింది అనే విషయం, ఒత్తిడిలోనే ఇది జరిగింది అనే విషయం అప్పుడు కూడా వాస్తవానికి వాళ్ళకి తెలియట్లేదు. అంటే ఏం జరుగుతుంది అసలు మనిషి జీవితంలో అని ఒక్కసారి ఆలోచించే ప్రయత్నం చేస్తే, అసలు క్రీస్తు పూర్వం 333వ సంవత్సరంలో అలెగ్జాండర్ ద గ్రేట్ ఆయన ఏం చేశాడంటే, అన్ని రాజ్యాలను జయిస్తూ జయిస్తూ ముందుకెళ్తున్న సమయంలో ఆసియాలోకి ప్రవేశించిండట 337 సంవత్సరంలో. ఫిజియా రాజ్యంలో గార్డియా నగరానికి చేరాడట. గార్డియా నగరానికి, ఇది వినే ప్రయత్నం చేయండి అంతే. ఆ నగరాన్ని స్థాపించిన రాజుగారి రథాన్ని చూపించారట అప్పుడు. ఆ రథం చూస్తూ ఉన్నప్పుడు ఏమైంది అంటే, ఆ రథం ఒక స్తంభానికి కట్టి ఎవ్వరూ తీయడానికి సాధ్యం కాని ఒక పీట ముడి వేసి ఉందట వాస్తవానికి. పీట ముడి వేసి ఉందట, ఒక అద్భుతమైన ముడి వేసి ఉందట. ఇక్కడ భవిష్యత్తులో ఆసియాను జయించేవాడు ఎవడైనా వస్తే దాన్ని విప్పాలి అని అక్కడ రాసి ఉందట. సాంప్రదాయం, అది విశ్వాసం అట. అంటే ఆసియాను జయించేవాడు మాత్రమే దాన్ని విప్పగలుగుతాడు అని. ఎంతో మంది వీరాది వీరులు వచ్చిరట, ఎంతో మంది వీరాది వీరులు వచ్చిరట, యోధులు వచ్చిరట.
చేతగాక దాన్ని విప్పలేక వెళ్ళిపోయారట వాస్తవానికి. చాలా మంది వచ్చారట, దాన్ని విప్పడానికి ట్రై చేశారట, వెళ్ళిపోయారట. కానీ అలెగ్జాండర్ ఎంటర్ కాగానే ఏ సంవత్సరంలో వచ్చారట? క్రీస్తు పూర్వం 333 సంవత్సరంలో వచ్చి అలెగ్జాండర్ చూశారట. ఇట్లా చూస్తూ చూస్తూనే ఆటోమేటిక్గా చూస్తూ కత్తి తీసుకొని ఒక్క వేటు వేశాడట వాస్తవానికి. కత్తి తీసుకొని ఒక్క వేటు వేశాడట వాస్తవానికి. వేయగానే ఆ ఆటోమేటిక్గా ఆ ముడి అనేది వడిపోయిందట. పట్మని ముక్కలైపోయిందట. యాక్చువల్గా ముక్కలైపోయిందట. అంటే చూడండి, వాస్తవానికి ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ ఆ ముడిని తీయడానికి చూశారు, కానీ ఎవరు దాన్ని కట్ చేయాలి, తెంపేయాలి అని ఎవరు చూడలేదు. కానీ ఒక్క ఆసియాకు సంబంధించిన ఆ అలెగ్జాండర్ వచ్చినప్పుడు మాత్రమే వాస్తవానికి దాన్ని కట్ చేశాడట. ఆయన పరిపాలనలోనే మొదటిసారిగా ఆసియా మొత్తం ఒక్కటైపోయిందట వాస్తవానికి. అవునా అని అంటే అవును. ఇక్కడ కావాల్సింది ఏంటి అని అంటే ఒకటే ఒక విషయం, సాహసం చేస్తూ ఉండాలి. ఎప్పుడు సాహసం చేస్తూ ఉండాలి. సాహసం చేయరా డిమ్మక అని అంటూ ఉంటారు. సాహసం చేయరా డిమ్మక అని అంటుంటారు. నిజంగా చూడండి, హార్డ్ వర్క్ అండ్ ట్రైనింగ్, హార్డ్ వర్క్ అండ్ ట్రైనింగ్, దెర్ ఈస్ నో సీక్రెట్ ఫార్ములా ఫర్ సక్సెస్. దెర్ ఈస్ నో సీక్రెట్ ఫార్ములా ఫర్ సక్సెస్. నువ్వు సక్సెస్ కావాలి అని అంటే ఏ సీక్రెట్ ఫార్ములా ఉండదు వాస్తవానికి. హార్డ్ వర్క్ చేస్తూ ఉండాలి. మనకు సంబంధించిన విషయాలలో మనం ట్రైనింగ్ తీసుకుంటూ ఉండాలి వాస్తవానికి ఎల్లవేళలా. మరి ఈ ఒత్తిడికి సంబంధించి ఎలా సార్ మనము అని ఆలోచించే ప్రయత్నం చేస్తున్నప్పుడు అందరం హార్డ్ వర్క్ అయితే చేస్తున్నాం, కానీ ఈ ఒత్తిడికి సంబంధించి ఎటువంటి ట్రైనింగ్ అయితే తీసుకోవట్లేదు వాస్తవానికి. ఒకప్పుడు అమ్మమ్మల కాలంలో, తాతయ్యల కాలంలో చాలా మంచి మంచి విషయాలు చెప్పేవాళ్ళని వాళ్ళు. వసుదైక కుటుంబమైన భారతదేశం ఉమ్మడి కుటుంబాలకు పుట్టినిల్లుగా ఉండేదట. అటువంటి ఉమ్మడి కుటుంబాలన్నీ ఈరోజు చిన్నాభిన్నమైపోయాయి, ఒంటరి కుటుంబాలు అయిపోయాయి, ఒక్కరే కుటుంబం అయిపోయామట వాస్తవానికి మనం. ఇటువంటి ఒంటరి కుటుంబాలు, ఒక్కరే కుటుంబమైన సందర్భంలో మరి మన పరిస్థితి ఏంటి ఒకసారి ఆలోచించే ప్రయత్నం చేయండి. ఒకప్పుడు ఏ విషయమైనా, ఏ ఇబ్బంది అయినా అందరితో చెప్పుకుంటూ ఉన్నప్పుడు ఏం కాదులే అని చెప్పడానికి మనకు చాలా మంది ఉండేవారట. ఈ రోజు ఏదన్నా ఒక తప్పు జరిగినా, ఏదైనా ఇబ్బంది జరిగినా చెప్పుకుంటే ఎక్కడ ఇబ్బంది అవుతుందో ఇంకా ఎక్కువగా అని ఆలోచించే పరిస్థితుల్లో ఉన్నాం మనం. కళ్యాణి గారు అవునా అంటే అవును సార్. వాస్తవానికి నిజంగా ఇప్పుడు ఎవరికి ఏది చెప్పాలో అర్థం కావట్లేదు. ఎవరికైనా ఏదైనా చెప్పుకుందామన్నా కానీ ఇంకా దానివల్ల ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తాయేమో అని అనిపిస్తూ ఉన్న క్రమంలో ఉన్నాం వాస్తవం. మరి ఇటువంటి సందర్భంలో నిజంగా నిజంగా ఎంత దారుణమైన పరిస్థితి అని అంటే 2022 సంవత్సరంలో సర్వే జరిగిందంట. చాలా మంది మగవాళ్ళు సూసైడ్ చేసుకొని చనిపోతూ ఉన్నారట. ఎందుకు? దానికి కారణం ఏంటి? 72% మంది మగవాళ్ళు సూసైడ్ చేసుకొని చనిపోవడానికి ముఖ్యమైన కారణం ఏదైనా ఉందట అంటే వారికి సంబంధించిన విషయాలు కావచ్చు, వారికి జరుగుతున్న సంభాషణలు కావచ్చు, వారికి వచ్చిన ప్రాబ్లమ్స్ కావచ్చు, ఎవరికి చెప్పుకోలేక ఎవరికి చెప్పుకోలేక అక్కడే చనిపోతున్నారట వాస్తవానికి. ఆత్మహత్యలు చేసుకుంటున్నారట వాస్తవం. చూడండి, వదలడమే కదా స్వేచ్ఛ, వదలడమే జీవితం అని అనుకుంటున్న మనము ఏదైనా ఒక విషయాన్ని, ఏదైనా ఇబ్బంది అనిపించినాం, అరే నాకు అర్థం కాని విషయం ఏంటి అని అంటే ఏది ఎల్లకాలం ఉండదు కదా. ఏదైనా ఎల్లకాలం ఉంటుందా? ప్రతిదీ ఎల్లకాలం ఉంటుందా వాస్తవానికి చెప్పండి. మీరు చిన్నగా ఉన్నప్పుడు ఇట్లా ఉన్నారు, ఇప్పుడు ఇట్లనే ఉన్నారా? ఎంత మార్పులు జరిగాయి? పెళ్ళయింది, ఎంత మార్పు జరిగింది? పిల్లలు అయ్యారు, ఎంత మార్పు జరిగింది? ఉద్యోగం వచ్చింది, ఎంత మార్పు జరిగింది? ఇలా చూడండి, సడన్ గా ఈరోజు వర్షం పడ్డది, ఆల్రెడీ ఎండాకాలం అయిపోయింది, వర్షాకాలం వస్తుంది ఆటోమేటిక్గా. వస్తుందా లేదా? ఎండల్లో ఎండిపోయి మండిపోయిన మనము, చెమటతో ఉక్కపోసిన మనం ఈరోజు సాయంత్రం వర్షానికి చాలా ప్రశాంతం అయిపోయాం. కేరళను తాకుతున్న నైరుతి ఋతుపవనాలు వారం రోజుల ముందుగానే నైరుతి ఋతుపవనాలు రాబోతున్నాయట వాస్తవానికి. అరే నాకు అర్థం కాని విషయం ఏంటి అని అంటే ఇంతసేపు ఎండలో మండిపోయిన మనము కొన్ని రోజుల తర్వాత ఆ వర్షాన్ని ఆస్వాదించడానికి వస్తూ ఉన్నది. ఆ వర్షం కూడా ఎవరికి ఎప్పుడు కంటిన్యూ అలానే ఉంటుందా? తర్వాత మళ్ళీ ఆటోమేటిక్గా చలికాలం వచ్చేస్తూ ఉంటుంది. అరే సీజన్సే మారుతూ ఉన్నాయే, సీజన్సే మారుతూ ఉన్నాయే. సీజన్స్ మారుతూ ఉన్నప్పుడు మన బ్రతుకు మారదా? ఒకసారి ఆలోచించే ప్రయత్నం చేయండి. ఎందుకు మరి ఏదైనా ఒక విషయం జరగగానే దాని గురించి ఆలోచిస్తే ఎందుకు ఇబ్బంది పడుతూ ఉన్నావు? ఏమున్నాయి మీ అందరి చేతుల్లో? ఒకసారి చూపెట్టే ప్రయత్నం చేయండి. మీ చేతిలో ఏముంది? ఏమున్నాయి సార్? పెన్ను ఉంది సార్ నా దగ్గర అని అంటూ ఉంటారు. రాస్తున్నారుగా పెన్ను తోటి. చూడండి, చూపెట్టండి పెన్ను, ఇలా చూపెట్టండి చూద్దాం. ఆ పెన్ను ఎన్ని రూపాయల పెన్ను అది? 10 రూపాయల, 20 రూపాయల, 30 రూపాయల, 50 రూపాయల, 100 రూపాయల, 300 రూపాయల అంటే ఆ సార్ 30 రూపాయలు కూడా లేదు సార్, వట్టిదే మామూలు పెన్ను అనుకుంటారా? సరే పట్టుకొని ఇలా పట్టుకొని చూద్దాం. ఈ పెన్ను బరువు ఉందా? ఏం బరువు లేదు సార్, లైట్ వెయిట్ ఉంది సార్, చాలా లైట్ వెయిట్. పట్టుకోండి, ఇలా పట్టుకొని చూపెట్టాలి. సరే ఇలా బరువు లేదు కదా, ఈ బరువు లేని పెన్నుని 30 సెకండ్స్ ఇలానే పట్టుకుందామా? పట్టుకోవచ్చు సార్, చాలా ఈజీ, చాలా సింపుల్. 30 సెకండ్స్ కాదు కానీ 30 మినిట్స్ ఇలానే పట్టుకుంటారా? అబ్బబ్బా 30 మినిట్స్ పట్టుకుంటే బరువు అవుతుంది సార్. 30 మినిట్స్ కాదు కానీ మరి 30 అవర్స్ ఇలానే పట్టుకుంటారా? అమ్మ బాబోయ్, 30 అవర్స్ పట్టుకుంటే ఏంటి సార్ నా పరిస్థితి? డేంజర్ అయిపోతుంది. 30 అవర్స్ కాదు, 30 డేస్ ఇలానే పట్టుకుంటారా?
ఇంకా సార్ హాస్పిటల్లో బెడ్లో జరిగిపోవడమే సార్ వాస్తవానికి. ఒకసారి తీసి కింద పెట్టండి చూద్దాం. అమ్మ ఎంత రిలాక్స్ ఉంది సార్, చాలా ప్రశాంతంగా ఉంది ఇప్పుడు యాక్చువల్గా, అవునా కదా? ఏ చిన్న బరువును కలిగించిన ఒక చిన్న వస్తువుని నువ్వు క్యారీ చేస్తున్నావు అనే మైండ్లో నీ థాట్ వచ్చినప్పుడు అది చాలా చాలా బరువును ఇస్తూ ఉందే. నువ్వు ఇలా తీసి కింద పక్కన పెట్టగానే చాలా రిలాక్స్గా ఫీల్ అవుతూ ఉన్నావే, చాలా రిలాక్స్గా ఫీల్ అవుతున్నాయి. ఎట్ ద సేమ్ టైం, ఎట్ ద సేమ్ టైం వెన్ యూ క్యారీస్ యువర్ ఎమోషన్స్, వెన్ యూ క్యారీస్ యువర్ ఎమోషన్స్, యు ఆర్ ఫీలింగ్ స్ట్రెస్డ్, యు ఆర్ ఫీలింగ్ స్ట్రెస్డ్. నిజంగా ఎంతసేపు నువ్వు నీ ఆలోచనలు అలా క్యారీ చేస్తూ ఉంటున్నావో అప్పుడు ఆటోమేటిక్గా నువ్వు చాలా 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 ఒత్తిడికి లోను కావడానికి ఆస్కారం ఏర్పడుతూ ఉంటుంది. ఏ క్షణంలో జరిగిన విషయాన్ని అదే క్షణంలో వదిలిపెట్టగలిగితే ఎంత ప్రశాంతంగా ఉంటుంది జీవితం, ఒక్కసారి ఆలోచించే ప్రయత్నం చేయండి. అని అంటే అట్లెట్లుంటుంది సార్, నేను అట్లెట్లా వదిలిపెడతాను, నేను వదిలిపెట్టను, నేను క్యారీ చేస్తాను అని చాలా మంది అనుకుంటూ ఉంటారు. వదలడమే స్వేచ్ఛ వాస్తవానికి. నిజంగా 84 లక్షల జీవరాశులలో మనిషి చాలా గొప్పవాడట. మనిషికి మాత్రమే ఉన్న ఒక అత్యద్భుతమైన వరం ఏదైనా ఉంది అని అంటే అది మర్చిపోవడం అట వాస్తవానికి, మర్చిపోవడం అట వాస్తవానికి. నిజంగా మనిషి వాస్తవానికి అన్నీ మర్చిపోతున్నాడా అని అంటే మంచి విషయాలన్నీ మర్చిపోతున్నాడు, అనవసరమైన విషయాలన్నీ గుర్తుపెట్టుకుంటున్నాడు వాస్తవానికి. ఒక వ్యక్తి 100 సార్లు సహాయం చేస్తే చేసిన సహాయాన్ని మర్చిపోతూ ఉన్నాడు. ఎప్పుడో తలోక ఒక సందర్భంలో ఒక మాట అంటే ఆ మాటనే పట్టుకొని ఇప్పటికీ ఆలోచిస్తూ ఉన్నాడు వాస్తవానికి. నిజంగా చాలా సందర్భాలు మనం ఆలోచించే ప్రయత్నం చేస్తే నిజంగా ఈ రోజు నిన్ను ఒత్తిడి కలిగించడానికి ఒక ఆలోచన కావచ్చు, ఒక పని కావచ్చు, నీకు ఆ ఒత్తిడి ఎందుకు వస్తుంది అంటే నువ్వు దాన్ని క్యారీ చేస్తున్నావు కాబట్టి అది వస్తూ ఉంటుంది. నీకు విషయం తెలుసో లేదో ప్రతిదీ మారుతూనే ఉంటుంది కదా, ప్రతిదీ మారుతూనే ఉంటుంది కదా, నువ్వే ఇంత మారావు కదా. ప్రతి క్షణం మారుతూ ఉంటుంది, ప్రతి నిమిషం, ప్రతి గంట, ప్రతి రోజు, ప్రతి వారం, ప్రతి నెల, ప్రతి సంవత్సరం అన్ని 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 మారుతూనే ఉన్నాయి. ఎన్ని మారినా ఏది మారకపోయినా, ఎన్ని మారినా ఏది మారకపోయినా నువ్వు మారనంత వరకి, నువ్వు మారనంత వరకి నీ జీవితంలో విజయము రాదు, నీ కుటుంబంలో ఆనందము రాదు వాస్తవానికి. అని ఇక్కడ మారాల్సింది ఏంటి అని అంటే ఎన్ని మారినా మారకపోయినా మనం మారే ప్రయత్నం చేయాలి. అందుకే కాలానికి అనుగుణంగా మారుతూ ఉండాలి అని అంటూ ఉంటారు, కాలానికి అనుగుణంగా మారుతూ ఉండాలంటారు. కనబడే అంటే మనిషి అంటే ఎవరు వాస్తవానికి, నువ్వంటే ఎవరు అని అనగానే చాలా మంది మనం ఏమనుకుంటామనంటే చాలా సందర్భాలలో నేనంటే ఎవరు, నేనంటే ఎవరు అని అంటే కనబడే నువ్వు నువ్వు కాదు, కనబడే నువ్వు నువ్వు కాదు, వినబడే నువ్వు నువ్వు కాదు. ఏంటండి నేనే కనబడుతున్నాను కదా నేనే అని అంటూ ఉంటారు, నేనే వినబడుతున్నాను కదా నేనే అని అంటూ ఉంటారు. కనబడే నువ్వు నువ్వు కాదు, వినబడే నువ్వు నువ్వు కాదు, కనబడేది నీ రూపం, వినబడేది నీ మాట. మరి నువ్వంటే ఎవరు అని అంటే నీ ఆలోచనలే నువ్వు, నీ ఆలోచనలే నువ్వు. నువ్వు ఎలా ఆలోచిస్తే అలా తయారవుతావు అనేది శక్తివంతమైన వాస్తవం. ఏ మ్యాన్ ఏ మ్యాన్ ఈజ్ పర్సన్ ఆఫ్ హిస్ థాట్స్ అంటారు. ఏ మ్యాన్ ఈజ్ పర్సన్ ఆఫ్ హిస్ థాట్స్ అంటే ఆయన ఆయన ఆలోచనలతో అలా తయారవుతూ ఉంటాడు వాస్తవానికి. నిజంగా ఒత్తిడి నుంచి ఎవ్వరూ తప్పించుకోలేరు. ఎవరికి ఉండదండి ఒత్తిడి? ప్రాణం లేని జీవికి మాత్రమే ఉండదు, ప్రాణం లేని వస్తువుకి మాత్రమే ఉండదు. ప్రాణం ఉన్న ప్రతిదానికి ఒత్తిడి ఉండనే ఉంటుంది. నువ్వు కూర్చున్న చేరుకు ఉండదు, నీ చేతిలో ఉన్న పెన్నుకు ఉండదు, నువ్వు చూస్తున్న ఫోన్కు ఉండదు. కానీ ప్రాణం ఉన్న ప్రతిదానికి ఒత్తిడి ఉండనే ఉంటుంది. కానీ దాన్ని భరించి బాధలు తెచ్చుకోవడం కన్నా, దాన్ని భరించి బాధలు తెచ్చుకోవడం కన్నా దాన్ని మేనేజ్ చేసుకొని అద్భుతాలు చేయవచ్చు వాస్తవానికి. అందుకే స్ట్రెస్ మేనేజ్మెంట్ అంటారు వాస్తవానికి. ఎందుకు ఏమంటారు? హౌ టు ఓవర్కమ్ స్ట్రెస్ అన్నారు, స్ట్రెస్ మేనేజ్మెంట్ అంటారు. రోజులు మారాయి, ఇంకా మారుతున్నాయి. సమిష్టి కుటుంబాలన్నీ చిన్నాభిన్నం అయిపోతున్నాయి. మాట సహాయం చేసే వాళ్ళు కరువైపోయారు. నిద్ర మాత్రలకి, సిగరెట్కి, తాగుడుకు బానిసలు అవుతున్నారు. ఒత్తిడి తట్టుకోలేక నిజంగా చాలా మంది ఆత్మహత్య చేసుకుంటూ ఉన్నారు. చాలా సందర్భాలలో విడాకుల సంఖ్య పెరిగిపోతూ ఉంటుంది. అసలు ఏం జరుగుతుంది సార్ ఇది? ఒత్తిడికి ప్రత్యేకమైన కారణం ఏదైనా ఉందా అని అంటే ఒత్తిడికి ప్రత్యేకమైన కారణం అంటూ ఏదీ లేదు. కాదేది కవితకు అనర్హం అన్నట్టు కాదేది ఒత్తిడికి అనర్హం వాస్తవానికి, కాదేది ఒత్తిడికి అనర్హం. మరి ఒత్తిడిగా ఉంటే ఏం తప్పు కాదు, కానీ ఎప్పుడైతే ఒత్తిడి ముదిరి బర్న్అవుట్ అవుతూ ఉంటుందో అప్పుడు మాత్రమే చాలా చాలా మానసికమైన సమస్యలు రావడానికి ఆస్కారం ఏర్పడుతూ ఉంటుందట. అసలు ఆ ఒత్తిడి ముదిరి బర్న్అవుట్ కాకుండా ఉండాలి అని అంటే ఏం చేయాలి మనం అని అనుకుంటే రేపటి బరువుని నిన్నటి బరువుని, రేపటి బరువుని నిన్నటి బరువుని ఈ రోజు తలకెత్తుకుంటే, ఈ రోజు తలకెత్తుకుంటే ఎంతటి గొప్ప వ్యక్తి అయినా బాధపడక తప్పదు వాస్తవానికి. ఎంత దృఢకాయుడైనా నీరసపడక తప్పదు అని అంటారు, నీరసపడక తప్పదు. కాబట్టి డోంట్ థింక్ అబౌట్ ద పాస్ట్, డోంట్ థింక్ అబౌట్ ద ఫ్యూచర్. సరే ఇది కూడా నాకు తెలుసు మరి, అయినా సరే నిజంగానే నాకు ఒత్తిడి అలానే ఇబ్బంది అనిపిస్తూ ఉంటుంది.
నిజంగా చూడండి, చాలా సందర్భాల్లో మనకు రెండు ఆప్షన్స్ ఉంటాయి. యాక్చువల్గా ఏదైనా ఒక విషయం గురించి మాట్లాడుతున్నాం, రెండే ఆప్షన్స్, ఫైట్ ఆర్ ఫ్లైట్ అంటారు. ఏమంటారు? ఫైట్ ఆర్ ఫ్లైట్. అయితే పోరాడు, లేకపోతే పారిపో. అయితే పోరాడు, లేకపోతే పారిపో. ఒకప్పుడు అట అడవిలో నివసించే వాళ్ళట చాలా మంది. అడవిలో నివసిస్తూ ఉన్నప్పుడు, అడవిలో అలా నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు, అడవిలో అలా నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు పులి ఎదురైంది అనుకోండి. పులి ఎదురైతే కాళ్ళల్లో బలం ఉంటే పరిగెత్తాలి, గుండెల్లో ధైర్యం ఉంటే పోరాడాలి. ఇవి రెండు చేసేవాళ్ళం. కానీ అప్పుడు వేరే ఆప్షన్ లేదు మనకు. కానీ ఈరోజు ఏమైంది తెలుసా? నేను ఈరోజు పొద్దున ఆఫీస్కి వెళ్ళాను. రోజు పొద్దున ఆఫీస్కి వెళ్తూ ఉంటే ఈరోజు ఆఫీస్కి వెళ్ళాను. ఆఫీస్కి వెళ్ళగానే ఏమైందంటే లేట్ అయింది. యాక్చువల్గా లేట్ కాగానే ఏమో బాస్ నన్ను చూసి, బుద్ధి లేదు నీకు, జ్ఞానం లేదు నీకు, ఎన్నిసార్లు చెప్పినా ఇంతే, నువ్వు ఎన్నిసార్లు చూసినా లేట్ వస్తూనే ఉంటావు, నిన్ను కాకుండా వారే వాళ్ళకి ఇచ్చిన బాగుండు, వీళ్ళెవరికైనా ఇచ్చిన బాగుండు అని ఇష్టం వచ్చినట్టు తిడుతూ ఉన్నాడు. అప్పుడు ఆ తిడుతూ ఉన్న క్రమంలో నేనేం చేయొచ్చు అక్కడ? నేను అయితే ఫైట్ చేయొచ్చా మా బాస్తో? నేను ఫైట్ చేయొచ్చా? ఫైట్ చేసి ఒక నువ్వు ఏం నన్ను అంటున్నావా, వెళ్ళిపోతాను అని వెళ్ళిపోయినావు అనుకోండి, ఒక్కరోజు వదిలేసి ఇంటికి వస్తే ఇంటికాడ అంతకన్నా టార్చర్ ఎక్కువగా ఉంటుంది. ఇంకా ఆ పని వదిలేసి వస్తే ఒక్కరోజే ఆనందంగా ఉంటాం ఇంటికాడ, తెల్లారి నుంచి అంతకన్నా ఎక్కువ ఇబ్బంది ఉంటూ ఉంటుంది. అంటే చూడండి, అక్కడ మనం ఏం చేయొచ్చు? ఫైట్ చేయలేము ఆయనతోటి, అక్కడ ఫ్లైట్ పారిపోను లేము. కానీ మేనేజ్ చేసుకోవచ్చా లేదా? మేనేజ్ చేసుకోవచ్చా లేదా? అందుకే ఇక్కడ ఏంటి అని అంటే స్ట్రెస్ మేనేజ్మెంట్ అని అంటారు. ఫైట్ ఆర్ ఫ్లైట్ అనేది ఓల్డెన్ డేస్. ఇక్కడ ఫైట్ చేయలేము, ఫ్లైట్ కాలేము. అంటే చూడండి, ఏదైనా ఒక డిస్కషన్ జరుగుతుంది, మీ ఇద్దరి మధ్యలో సంభాషణ జరుగుతున్నది. సంభాషణ జరుగుతున్నప్పుడు అక్కడ నుంచి వెళ్ళిపోను లేము, అక్కడ ఫైట్ చేయను లేము. చెప్పొచ్చు, అయ్యో తప్పు అయిపోయింది సార్ నాదే అని ఒక మాట. అంటే తప్పే ఉందല്ലോ, తప్పు అయిపోయింది సార్ నాదే, ఈసారి ఇలా రాకుండా నేను మళ్ళీ వచ్చే ప్రయత్నం చేస్తున్నాను. చూడండి, ఒకటే మాటతో ఎక్కడ ఇంత పెద్ద యుద్ధమైనా ఆగిపోతుందా లేదా? అంటే మేనేజ్ చేసుకోవడం ఎలా? ఒత్తిడి ఉండాలి. ఎందుకంటే ఒత్తిడి ఉండకపోతే మనం ఏం చేయలేము వాస్తవానికి. ఒత్తిడి లేకపోతే మనం ఏమైనా పనులు చేయగలుగుతామా? చేయలేము. ఒత్తిడికి ప్రత్యేకించి కారణం అంటూ ఏముండాల్సిన అవసరం లేదు వాస్తవానికి. కానీ నిజంగా చేయాల్సిన టైంలో చేయాల్సిన పనులు చేయకపోతే, కట్టాల్సిన టైంలో కట్టాల్సిన ఫీజులు కట్టకపోతే, చదవాల్సిన టైంలో చదవకపోతే, రాయాల్సిన టైంలో పరీక్షలు రాయకపోతే, చేరాల్సిన కోర్సులో చేరకపోతే, నిజంగా ఇచ్చిన మాటను నిలబెట్టుకోకపోతే, ఇలా ప్రతి విషయంలో ఎంతో కొంత ఒత్తిడికి గురి చేస్తూనే ఉంటుంది. చాలా సందర్భాలలో చాలా మంది ఒత్తిడి గురించి, సమస్య గురించి స్నేహితులు, కుటుంబ సభ్యులు నిజంగా ఎవరికో ఒకరికి చెప్పుకునే ప్రయత్నం చేయాలి వాస్తవానికి. కానీ చెప్పుకునే పరిస్థితులు ఉన్నాయా ఈరోజు? లేవు. మరి లేవు, ఎలా చేద్దాం? మరి ఎలా చేస్తే ఈ ఒత్తిడిలో నుంచి బయటకు రావడానికి ఆస్కారం ఏర్పడుతూ ఉంటుంది? నిజంగా చెట్టంతా మనిషి ఉంటాడు, చెట్టంతా మనిషి కూడా నీరు కారిపోయేలాగా చేయగలగదు ఒక్క ఒత్తిడి మాత్రమే. కానీ నిజంగా సక్రమంగా హ్యాండిల్ చేస్తే అంతకన్నా అదృష్టం ఏముండదు వాస్తవానికి. చాలా సందర్భాలు మనకు వచ్చిన ప్రతి ఒక్కదాన్ని సమస్య అనుకుంటున్నాం వాస్తవానికి. అది సమస్యనా, ఇష్యూనా అని తెలుసుకోలేకపోతున్నారు వాస్తవానికి. ఏదొచ్చినా సమస్యనే అనుకుంటూ ఉన్నారు. అలాంటి జీవితంలో ప్రతిదీ సమస్యనే ఉంటుందా వాస్తవానికి? ఇష్యూకు ప్రాబ్లంకు చాలా డిఫరెన్స్ ఉంటుంది, చాలా వేరియేషన్ ఉంటుంది వాస్తవానికి. ఇష్యూ అయితే అప్పటికప్పుడే మారిపోతూ ఉంటుంది, కాసేపు వెనక వెళ్ళిపోతూ ఉంటుంది. ప్రాబ్లానికి మాత్రమే పరిష్కారం కావాలి మనం. కానీ ప్రతిదీ ప్రాబ్లం లాగా చూస్తున్నాం మనము, చాలా ఇబ్బందికి లోనవుతున్నాం. అసలు నీకు ఒక విషయం తెలుసా? ప్రతి ప్రాబ్లానికి సొల్యూషన్ అనేది ఉండనే ఉంటుంది. యాక్చువల్గా ప్రతి ప్రాబ్లానికి సొల్యూషన్ అనేది ఉండనే ఉంటుంది. కానీ మనం ఏం చేస్తున్నామనంటే ప్రాబ్లం 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 అనే ప్రాబ్లం గురించి ఆలోచించే ప్రయత్నం చేస్తున్నాము, సొల్యూషన్ వదిలిపెట్టే ప్రయత్నం చేస్తున్నాము. అసలు సొల్యూషన్ అనే విషయమే లేకుండా ప్రాబ్లం గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నాం. మీకు ఆ విషయం తెలుసా? ఇంత పెద్ద మీకు ఇల్లు ఉంది చూడండి, మీకున్న ఇల్లు ఇంత పెద్ద ఇల్లు ఉంది. ఇంత పెద్ద ఇల్లుకి దర్వాజా ఇంత ఉంటుంది, ఇంత దర్వాజకి తలుపు ఇంత ఉంటుంది, ఇంత తలుపుకి తాళం ఇంత ఉంటుంది, ఇంత తాళానికి తాళం చెవి ఇంత చిన్నగా ఉంటుంది, తాళం చెవి ఇంత చిన్నగా ఉంటుంది. కానీ కానీ ఇంత చిన్న తాళం చెవితో ఇంత పెద్ద ఇంట్లోకి వెళ్ళడానికి, ప్రవేశించడానికి ఆస్కారం ఏర్పడుతూ ఉంటుంది వాస్తవానికి. కానీ మనం ఏం చేస్తామంటే సమస్య 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 అని ఆలోచిస్తూ ఉంటాం. సముద్రమంత సమస్య ఉందని బాధపడుతున్నావా? సముద్రమంత సమస్య ఉందని బాధపడుతున్నావా? పైకి తలెత్తి చూడు, ఆకాశమంత అవకాశం ఉంది ఆ సమస్యలో నుంచి బయటకు రావడానికి. ఆకాశమంత అవకాశం ఉంది ఆ సమస్యలో నుంచి బయటకు రావడానికి. ఒక్కసారి ఆలోచించి చూడు మిత్రమా. చూడండి, మనం ఏం చేస్తూ ఉంటామనంటే సమస్య సమస్య అని సమస్య గురించి ఆలోచిస్తున్నాం, కానీ ఆ యొక్క అవకాశం గురించి, ఆలోచన గురించి ఎప్పుడు ఆలోచన చేయట్లేదు వాస్తవానికి. నిజంగా అందుకే ఈరోజు చాలా వరకు ఒత్తిడికి లోనవుతున్నాడు. అంటే క్యారీ చేయకూడదు, నెవర్ క్యారీ ఎనీథింగ్. ఎందుకంటే ఈ క్షణంలో నీకు బాగా బాధ కలిగించిన ఒక విషయం ఈ క్షణంలో నీకు బాగా బాధ కలిగించిన ఒక విషయం మరొక క్షణం తర్వాత ఇంతే బాధను కలిగిస్తుందా? కలిగించదు. చాలా సందర్భాల్లో చూడండి, ఒక ఇంట్లో ఎవరైనా ఒకరు చనిపోతే
ఆ టైంలో అక్కడ ఉన్న వాళ్ళు ఏడుస్తూ ఉంటారు. అరే వాళ్ళు ఏడుచుని తట్టుకోలేక పక్క వాళ్ళు చూసి అనుకుంటారు, అరే వీళ్ళకి ఏమన్నా అయిపోతుందేమో అని అనుకుంటూ ఉంటారు. అటువంటిది 11 డేస్కి వచ్చేసరికి హ్యాపీగా కూర్చొని వీళ్ళ పనులు వీళ్ళు చేసుకుంటూ ఉంటారు. ఆడ పనులు జరిగిపోతూ ఉంటాయి. 1 మంత్ జరిగిపోయేసరికి ఆయననే పని చేస్తూ ఉంటాడు. అదే సంవత్సరీకానికి వచ్చేసరికి అందరినీ రమ్మని కూర్చోబెట్టి అందరికి దావత్ ఇచ్చి పంపిస్తాడు బంధువులందరికీ వస్తారు. అంటే ఏం జరుగుతుంది చూడండి. ఆ క్షణంలో ఒకటి బాధాకరమైన సంఘటన జరిగింది, వాస్తవమే కాదను. కానీ అది 10 రోజుల తర్వాత కావచ్చు, 1 మంత్ తర్వాత కావచ్చు, 1 ఇయర్ తర్వాత కావచ్చు, ఎలా మారిపోయింది వాస్తవానికి? చాలా 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 మారిపోయింది వాస్తవానికి. మారిపోయిందా లేదా అంటే మారిపోతూ ఉంటుంది. నిజంగా ఈ క్షణంలో కలిగిన బాధ మారిపోతూ ఉంటుంది. అదేవిధంగా ఈ క్షణంలో జరిగిన సంతోషం మరొక క్షణం తర్వాత అంతే సంతోషాన్ని ఇవ్వగలుగుతుందా నీకు? ఈ క్షణంలో వచ్చిన ఆనందం మరొక క్షణం తర్వాత అంతే ఆనందాన్ని ఇస్తుందా? ఇవ్వలేదు. నీకు ఎవరైనా నచ్చి ₹1,00,00,000 ఇచ్చినా కానీ ఆ ₹1,00,00,000 లాటరీ తగిలిందని ఆ ₹1,00,00,000 నీకు ఇచ్చినా అని యాహూ హుర్రే ఆనందంగా ఉంటూ ఉంటావు. మరొక క్షణం తర్వాత ఆటోమేటిక్గా నీకు ఆకలిస్తూ ఉంటుంది, దాహం వేస్తూ ఉంటుంది, నేచర్ కాల్స్ ఉంటూ ఉంటాయి. ఆటోమేటిక్గా నీ విషయాల గురించి నువ్వు ఆలోచిస్తూ ఉంటావు. ఆ ₹1,00,00,000 వచ్చినా, ₹1,00,00,000 వచ్చినా, కిలోల కొద్ది బంగారం వచ్చినా ఆనందం ఎంతసేపు ఉంది నీకు? ఎంతసేపు ఉంది? ఒకటే క్షణం ఉంది కదా. మళ్ళీ ఆ క్షణం తర్వాత అది కంటిన్యూ అయిందా? అయిందా? ఒకసారి ఆలోచించే ప్రయత్నం చేయండి. ఏది కూడా శాశ్వతం కాదు వాస్తవానికి. ఏది శాశ్వతం కాదు. ఏది వదిలిపెట్టడము పట్టుకోవడం కాదు. ఎప్పుడు ఎక్కడ దేన్ని వదిలిపెడుతున్నావు? వదిలిపెట్టడమే స్వేచ్ఛ అని చెప్తూ ఉంటారు వాస్తవానికి. కాబట్టి చాలా సందర్భాల్లో మనిషి ఏం చేస్తున్నాడంటే అనవసరమైన విషయాల గురించి, దేని గురించి మాట్లాడాలో దాని గురించి మాట్లాడలేకపోతున్నాడు, దేని గురించి ఆలోచించాలో దాని గురించి ఆలోచించలేకపోతున్నాడు, ఏమి చేయాలో అది చేయలేకపోతున్నాడు. వాస్తవానికి చాలా సందర్భాల్లో విచ్ ఈజ్ కంట్రోల్డ్ బై యూ, విచ్ ఈజ్ నాట్ కంట్రోల్డ్ బై యూ అనే దానిపైన క్లారిటీ లేదు వాస్తవానికి. విచ్ ఈజ్ కంట్రోల్డ్ బై యూ, విచ్ ఈజ్ నాట్ కంట్రోల్డ్ బై యూ, విచ్ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్స్, విచ్ ఈజ్ నాట్ ఇన్ యువర్ హ్యాండ్స్. అంటే నువ్వు ఏదైతే కంట్రోల్ చేయగలుగుతున్నావో దాని గురించి ఆలోచించకుండా కంట్రోల్ చేయలేని విషయాల గురించి ఆలోచిస్తూ ఇబ్బంది పడుతున్నావు. ఎంతసేపు ఎదుటి వ్యక్తిని కంట్రోల్ చేయాలని చూస్తున్నావు, ఎదుటి యొక్క మాటల్ని కంట్రోల్ చేయాలని చూస్తున్నావు, ఎదుటి వ్యక్తి యొక్క వర్డ్స్ని కంట్రోల్ చేయాలని చూస్తున్నావు. నువ్వు ఎదుటి వ్యక్తిని కంట్రోల్ చేయడం నీ చేతిలో లేదు, ఎదుటి వ్యక్తి వర్డ్స్ని కంట్రోల్ చేయడం నీ చేతిలో లేదు, ఎదుటి వ్యక్తి మాటల్ని కంట్రోల్ చేయడం నీ చేతిలో లేదు. కానీ నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకోవడం మాత్రం నీ చేతిలోనే ఉంది. నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకోవడం మాత్రం నీ చేతిలోనే ఉంది. అంటే విచ్ ఈజ్ కంట్రోల్డ్ బై యూ, విచ్ ఈజ్ నాట్ కంట్రోల్డ్ బై యూ. అసలు నీ చేతిలో ఉంది ఏంటి అనే దానిపైన క్లారిటీ ఉన్నప్పుడు ఎంతసేపు పక్క వాళ్ళు మారాలి, పక్క వాళ్ళు మారాలి అని ప్రయత్నం చేస్తున్నావా కానీ నువ్వు మారితే పక్క వాళ్ళందరూ మారుతారని ఎప్పుడైనా ఆలోచించగలుగుతున్నావా? అంటే ఎప్పుడూ ఆలోచించట్లేదు. నన్ను అర్థం చేసుకోవట్లేదు, నన్ను అర్థం చేసుకోవట్లేదు, నన్ను అర్థం చేసుకోవట్లేదు అని అంటున్నావు కానీ తనని ఎప్పుడైనా నువ్వు అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నావా? ఆయనను ఎప్పుడైనా నువ్వు అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నావా? ఆ సందర్భాన్ని నువ్వు ఎప్పుడైనా అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నావా? ఆ సిచ్యువేషన్ నువ్వు ఎప్పుడైనా అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నావా? అందరూ నిన్ను అర్థం చేసుకోవాలనుకుంటున్నావే, మరి నువ్వెవరిని అర్థం చేసుకుంటున్నావు వాస్తవానికి? ఇలా ఆలోచించే ప్రయత్నం చేస్తుంది. నిజంగా ఈ క్షణంలో వచ్చిన ఆ కోపాన్ని ఒక క్షణం కంట్రోల్ చేసుకోగలిగితే నువ్వు జీవితంలో కొన్ని వందల వేల లక్షల క్షణాలని చాలా ఆనందంగా ఉంచుకోవడానికి ఆస్కారం ఏర్పడుతుంది అంట. ఎప్పుడైతే ఈ క్షణంలోని ఆ కోపాన్ని నువ్వు కంట్రోల్ చేసుకోలేకపోతూ ఉంటావో, కోపాన్ని కంట్రోల్ చేసుకోలేకపోతూ ఉంటావో, కొన్ని వందల వేల లక్షల క్షణాలని నువ్వు చాలా బాధపడుతూ ఉండడానికి ఆస్కారం ఏర్పడుతూ ఉంటుంది. కాబట్టి ఆ కొంచెం కంట్రోల్ చేసుకునే ప్రయత్నం చేయండి. కొంచెం కంట్రోల్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఏంటి సార్ అసలు నిజంగా మనం చేయబోయే పని గురించి మనకు ఒత్తిడి ఉండాలి. అప్పుడే కదా మనం అద్భుతంగా ఆ పని చేయడానికి ఆస్కారం ఏర్పడుతూ ఉంటుంది. కానీ చాలా సందర్భాలలో ఏంటి అక్కడ అని ఆలోచించే ప్రయత్నం చేస్తున్నప్పుడు అసలు ఒత్తిడి ఎక్కడి నుంచి వస్తుంది, ఒత్తిడి ఎక్కడి నుంచి వస్తుంది, అది రాకుండా ఉండాలంటే ఏం చేస్తే బాగుంటుంది? వాస్తవానికి ఉండాలి ఒత్తిడి. అసైన్మెంట్ చేయాలనే ఒత్తిడి ఉండాలి మనకు, క్లాసులు వినాలనే ఒత్తిడి ఉండాలి మనకు. అది ఉంటేనే కదా మనం క్లాసులు హ్యాపీగా వింటూ ఉంటాము, ఇంట్రెస్ట్ తోటి వింటూ ఉంటాము, అసైన్మెంట్ చేస్తూ ఉంటాము, ఆ ఫీడ్బ్యాక్స్ ఇస్తూ ఉంటాము. 17 రోజులు అవుతుంది, 17 రోజుల క్రితం మనం మాట్లాడడానికి భయపడ్డాం, అవునా? యాంగ్జైటీ అయింది, స్ట్రెస్ అయింది. కానీ ఇప్పుడు హ్యాపీగా మాట్లాడేస్తున్నావా లేదా? ఆయన ఏమనుకుంటా నాకేంటి, ఈయనేమనుకుంటా నాకేంటి, వాళ్ళు ఎవరు అనుకోని వాళ్ళకి సంబంధం లేదు, మనం మాట్లాడేద్దామని మాట్లాడేస్తున్నాం, వీడియో చేసేస్తున్నాం, పెట్టేస్తున్నాం ఆటోమేటిక్గా. అట్లా చిన్నగా అటువంటి ఒత్తిడి అనేది ఉండాలి. కానీ పాజిటివ్ స్ట్రెస్ ఉండాలి, నెగిటివ్ కాదు. యాక్చువల్గా నెగిటివ్ స్ట్రెస్ కాదు. కానీ మనం ఏం చేస్తున్నాం అంటే ఈరోజు అంతా ప్రతి విషయాన్ని నెగిటివ్, ప్రతి విషయాన్ని నెగిటివ్, ప్రతి విషయాన్ని నెగిటివ్గా ఆలోచించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం వస్తాను. చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళాం, స్కూల్కి వెళ్ళినప్పుడు ఏం నేర్చుకున్నాం మనం అని అంటే స్కూల్కి వెళ్ళినప్పుడు కొత్తగా నేర్చుకున్నాం. ఇప్పుడు మాత్రం ఏ ఫర్ యాపిల్, ఏ ఫర్ యాపిల్ కాదు, ఏ ఫర్ ఆంటీ అట, యూ ఫర్ అంకుల్ అట, అన్ని అవే. ఇక అంతకన్నా మించి ఏ పదాలు నేర్చుకోవట్లేదు ఇప్పుడున్న పిల్లోడు మొత్తానికి. అంటే ప్రపంచంలో ఎవరు చూసినా అంకులే అంటున్నాడు, ఎవరు చూసినా ఆంటీ అని అంటున్నాడు. ఈ రెండు పదాల మించి ఏది లేదు ఇప్పుడు కొత్తగా నేర్చుకోవడానికి వాస్తవానికి. కానీ ఒకప్పుడు అలా కాదు కదా. మనం బడికి వెళ్ళినప్పుడు ఆలు నేర్చుకున్నాం. ఏంటి ఆలు అంటే
ఆ అంటే అమ్మ, ఆ అంటే ఆవు, ఈ అంటే ఇల్లు, ఈ అంటే ఈగ, ఊ అంటే ఉడత, ఊ అంటే ఊయలా అని నేర్చుకున్నాం. అమ్మను మించిన దైవం లేదు, ఆవును మించిన జంతువు లేదు, ఇల్లును మించిన స్వర్గం లేదు, ఈగను మించిన క్రిమి కీటకాలు లేవు. ఊ అంటే ఉడతా భక్తిగా సహాయం చేస్తూ ఉండాలి. ఊ అంటే ఊయలలో కూర్చున్నంత ఆనందంగా ఉంటాము అని నేర్చుకున్నాం మనం. కానీ ఈరోజు అవన్నీ చేస్తున్నాము. ఒకసారి ఆలోచించే ప్రయత్నం చేస్తే ఏమీ చేయట్లేదు. మరి ఏం చేయకపోతే ఒత్తిడిలో ఉండక ఏడుంటావా అని ఒకసారి ఆలోచించే ప్రయత్నం చేయి. ఈ ఆలతో ఒత్తిడి ఎలా వస్తుంది, ఎలా వెళ్తుంది అని 5 నిమిషాలు చెప్పే ప్రయత్నం చేస్తాను. రెడీ ఉన్నారా అందరూ? ఎస్. ఫస్ట్ ఆ అంటే ఏంటి అని అంటే అనారోగ్యం. నీకు అనారోగ్యం వస్తే ఆటోమేటిక్గా ఒత్తిడి రావడానికి ఆస్కారం ఏర్పడుతూ ఉంటుంది. ఏ సౌండ్ మైండ్ యాడ్ ఇన్ ఏ సౌండ్ బాడీ అని అంటారు. శారీరకంగా దృఢంగా ఉంటే మానసికంగా దృఢంగా ఉండడానికి ఆస్కారం ఏర్పడుతూ ఉంటుంది. నువ్వు శారీరకంగా దృఢంగా ఉండే ప్రయత్నం చేయి. నువ్వు ప్రపంచంలో అన్ని పనులు చేస్తున్నావు కానీ ఆరోగ్యంగా ఉండడం కోసం ఏ పని చేయట్లేదు. వాస్తవానికి ఆరోగ్యంగా ఉండడానికి ఏం చేస్తున్నావు ఆలోచించే ప్రయత్నం చేయి. హెల్త్ ఈజ్ వెల్త్ అంటారు. హెల్త్ ఈజ్ వెల్త్ అంటారు. వెల్త్ కోసం పరిగెత్తుతున్న నువ్వు హెల్త్ని మర్చిపోతూ ఉన్నావు వాస్తవానికి. కాబట్టి నువ్వు ఆరోగ్యంగా ఉండగలిగినప్పుడు ఆటోమేటిక్గా అన్ని పనులు అద్భుతంగా చేస్తూ ముందుకెళ్తానికి ఆస్కారం ఏర్పడుతూ ఉంటుంది. ఎటువంటి ఒత్తిడి అనేది నీ దరిదాపుల్లోకి కూడా రాదు. నీ అనారోగ్యానికి ముఖ్యమైన కారణం ఎవరు అంటే నీ అనారోగ్యానికి ముఖ్యమైన కారణం నువ్వు మాత్రమే. మంచి గాలి పీల్చుకుంటే ఆరోగ్యంగా ఉండవచ్చు. మంచి నీరు తాగితే ఆరోగ్యంగా ఉండవచ్చు. మనం మంచి గాలి పీల్చుకోము కానీ డబ్బాల దగ్గరికి వెళ్ళి డబ్బాలు కొనుక్కొని ఆ డబ్బాల నుంచి వచ్చే గాలిని పీల్చుకొని ఊపిరితిత్తులను పాడు చేసుకుంటున్నాం. మంచి నీళ్లు తాగితే ఆరోగ్యంగా ఉండవచ్చు. 20 రూపాయలు పెట్టి వాటర్ బాటిల్ కొనగానే సాయంత్రం అయితే 200 రూపాయలు పెట్టి ఒక బాటిల్ కొంటాడు. దోస్తులు అయితే 2000 రూపాయలు ఖర్చు పెట్టి ఇంకా బాటిల్ కొంటాడు. ఆరోగ్యాన్ని పాడు చేసుకోవడానికి వాస్తవానికి. అంటే ఇక్కడ నీ ఆరోగ్యానికి నువ్వు ఏం చేస్తున్నావు ఒకసారి ఆలోచించే ప్రయత్నం చేయి. చూడండి, నువ్వు డల్గా ఉన్నప్పుడు, జ్వరం వచ్చినప్పుడు నువ్వు చేసే పని వేరే విధంగా ఉంటుంది. నువ్వు యాక్టివ్గా ఉన్నప్పుడు నువ్వు చేసే పని వేరే విధంగా ఉంటుంది. కాబట్టి ఎంతసేపు నువ్వు ఆరోగ్యంగా ఉండే ప్రయత్నం చేస్తే చాలా వరకు మనం ఒక వ్యక్తి దేనిపైన ఫోకస్ చేయాలి అట అంటే దేనిపైన ఫోకస్ చేయాలి అంటే తన వ్యక్తి యొక్క శరీరం పైన ఫోకస్ చేయాలి అట. శరీరం పైన ఫోకస్ చేయాలి అట. చూడండి, మన మొబైల్ ఫోన్లో ఛార్జింగ్ ఉన్నప్పుడు మాత్రమే అది పనిచేస్తూ ఉంటుంది అని అంటారు. ఛార్జింగ్ ఉంటే ఎందుకు పనిచేస్తుంది సార్? ఛార్జింగ్ ఉన్నప్పుడు అది పనిచేయదు. నీకు అర్థమవుతుందా? ఛార్జింగ్తో పాటుగా రీఛార్జ్ కూడా ఉండాలి దానికి. ఛార్జింగ్తో పాటుగా రీఛార్జ్ కూడా ఉండాలి. చాలా మందికి ఛార్జింగ్ ఉంటే మొబైల్ పని చేస్తుందని తెలుస్తూ ఉంటుంది కానీ ఛార్జింగ్ ఉంటే మొబైల్ నీ చేతుల్లోనే పనిచేస్తూ ఉంటుంది. రీఛార్జ్ ఉంటే మొబైల్ తోటి ప్రపంచం మొత్తంలో ఎక్కడున్నా పని జరుగుతూ ఉంటుంది వాస్తవానికి. అవునా? మొబైల్ తోటి ప్రపంచంలో ఎక్కడున్నా పని జరుగుతూ ఉంటుంది. ఆ రీఛార్జ్ అనేది చాలా ముఖ్యం. అందరికీ ఛార్జింగ్ ఉంది కానీ రీఛార్జ్ గురించి ఎవరు ఆలోచించట్లేదు. అందరికీ బాడీ ఉంది కానీ ఆ బాడీలోని ఆరోగ్యం గురించి ఎవరు ఆలోచించట్లేదు. అందరికీ ఆర్గాన్స్ ఉన్నాయి కానీ ఆ ఆర్గాన్స్ ఎంత యాక్టివ్గా ఉన్నాయని ఆలోచించే ప్రయత్నం చేయట్లేదు వాస్తవానికి. కాబట్టి ఆ ఆర్గాన్స్ యాక్టివ్గా ఉంచే ప్రయత్నం చేయండి. ఆటోమేటిక్గా అనుకున్న పనులు అద్భుతంగా చేయడానికి ఆస్కారం ఏర్పడుతూ ఉంటుందంట. నిజంగా అన్ని పనులు హ్యాపీగా చేస్తూ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా నీకు ఒత్తిడి ఎక్కడ ఉంటుంది చెప్పండి? పన్ను నొప్పి లేచినప్పుడు గుర్తుపెట్టుకోండి. ఏమైనా గుర్తుంటుందా నీకు? కోట్ల రూపాయలు ఆస్తున్నా అని కోట్ల రూపాయల ఆస్తి గుర్తుకు రాదు నీకు. పెద్ద పెద్ద బంగ్లా ఉన్న బంగ్లాలు గుర్తుకు రావు నీకు. ఎంత ఏసీ హాల్లో కూర్చున్నా ఏది అసలు నీకు ఏది గుర్తుకు రాదు. పన్ను నొప్పి ఒకటే గుర్తొస్తూ ఉంటుంది. పన్ను నొప్పి ఎక్కడ గుర్తుంటుంది అంటే చూడండి, ఇది ఎందుకు చెప్తున్నానంటే పంటి నొప్పితో పాటు చాలా ప్రాబ్లం ఉంటుంది. పంటి నొప్పితో మీకు అర్థమవుతుంది లేదా? ప్రపంచంలో ఎంత పెద్ద ప్రాబ్లం వచ్చినా ఫేస్ చేయొచ్చు కానీ ఈ పంటి నొప్పికి ప్రాబ్లం అనేది ఫేస్ చేయడానికి చాలా కష్టం అవుతుంది వాస్తవానికి. అంటే చూడండి, అంటే ఆ నొప్పి వచ్చినప్పుడు దేని గురించి ఆలోచిస్తామంటే దాని గురించి జరిగింది. నీకు ఎన్ని ఆస్తులున్నా అంతస్తులున్నా నీ శరీరంలో ఆరోగ్యం లేకపోతే చాలా కష్టం. ఆరోగ్యంగా ఉండే ప్రయత్నం చేయండి. ఏం చేస్తున్నాం సార్? డబ్బులు సంపాదించే కోసం చాలా పనులు చేస్తున్నాం మనం. ఆరోగ్యంగా ఉండడం కోసం ఏం చేస్తున్నాం అంటే ఏం చేయట్లేదు, నాకు టైం లేదు అంటారు వాస్తవానికి. అరే నాకు అర్థం కాదు. ఆరోగ్యంగా ఉండడం కోసం నీకు టైం లేదు కానీ హాస్పిటల్లో ఉండడం కోసం మాత్రం టైం ఉందా అంటే ఆ హాస్పిటల్లో ఉండడం కోసం మాత్రం టైం ఉంటుంది కానీ ఆరోగ్యంగా ఉండడం కోసం టైం ఉండదు వాస్తవానికి. మనందరికీ ఐసీయూలో ఉండడానికి మాత్రం టైం ఉంటుంది. కాబట్టి ఏం చేయాలి మనం అంటే ఆరోగ్యంగా ఉండడం కోసం రోజు నీ వయసు ఎంత ఉంటే అన్ని నిమిషాలు పని చేసే ప్రయత్నం చేయండి. ఎక్సర్సైజ్ చేసే ప్రయత్నం చేయండి. అన్నిటికన్నా ముఖ్యంగా వాకింగ్ చేసే ప్రయత్నం చేయండి. వాకింగ్ వాకింగ్లోనే కింగ్ ఉంటుంది. చూడండి, మా సంతోష్ సార్ ఎందుకు కింగ్ లాగా కనబడతాడు అంటే చాలా ఫిజికల్గా ఫిట్ ఉంటాడు. ఎందుకంటే డిపార్ట్మెంట్ ఆఫ్ పోలీస్ కాబట్టి మనందరం కూడా అలా ఉండే ప్రయత్నం చేయాలి. ఏం చేయాలి మనం అంటే ఆ వాకింగ్ చేస్తే వాకింగ్లోనే కింగ్ లాగా ఉండేలాగా ఉండాలి. సార్ బయటకు వెళ్తే అందరు నన్నే చూస్తారేమో, నేను చాలా హ్యాండ్సమ్ ఉంటాను, నేను చాలా బ్యూటిఫుల్గా ఉంటాను, బయటకు వచ్చినప్పుడు అందరు నన్నే చూస్తారు. నేను కూడా ఫస్ట్ అట్లే ఫీల్ అయినా, మస్తు హ్యాండ్సమ్ ఉంటుంది కదా, బయటకు వచ్చిన వాళ్ళు అందరు నన్నే చూస్తారేమో అని. నేను ఎవ్వరు చూస్తలేరు నన్ను బయటకు అయిన తర్వాత. ఎవరి పని వాళ్ళకే కదా. అడిగి పోయినాక అందరూ వాకింగ్ కోసం వచ్చి నేను చూడడానికి ఎవరు రాలే అక్కడ. దే డోంట్ హ్యావ్ ఏ టైమ్ టు సీ యూ. నేను చూసానంత టైం వాళ్ళకి లేనే లేదు. వాళ్ళు ఏదో వాకింగ్ చేసుకుంటారు, ఎక్సర్సైజ్ చేస్తారు, వెళ్ళిపోతారు. కానీ మనం ఏం చేస్తామంటే మనం ఇంట్లో నుంచి బయటకు వెళ్ళడానికి ఆలోచిస్తూ ఉంటాం. కానీ ఎప్పుడైతే ఇంట్లో నుంచి కాలు బయట పెడతా ఉంటావో ఒంట్లో నుంచి నీ రోగం బయటకు వెళ్ళిపోతూ ఉంటుంది.
ఒంట్లో నుంచి నీ రోగం బయటకు వెళ్ళిపోతూ ఉంటుంది. కాబట్టి ఇంట్లో నుంచి కాలు బయట పెట్టు, హ్యాపీగా వాకింగ్ చేయి, జాగింగ్ చేయి, స్కిప్పింగ్ చేయి, రన్నింగ్ చేయి, డ్యాన్స్ చేయి పొద్దుగా లేచినాక. ఇవన్నీ కాకపోతే ఎవరు చూడనప్పుడు మంచిగా పాట పెట్టుకొని డ్యాన్స్ చేయి. ఎప్పుడు శరీరంలో నుంచి చెమట బయటకు వస్తూ ఉంటుందో, శరీరంలో నుంచి చెమట బయటకు వస్తూ ఉంటుందో నువ్వు చాలా హ్యాపీగా యాక్టివ్గా ఉండడానికి ఆస్కారం ఏర్పడుతూ ఉంటుంది. అద్భుతమైన అద్భుతమైన చికిత్స ఇది వాస్తవానికి ఒత్తిడికి సంబంధించి. నువ్వు వాకింగ్ చేసినా, డ్యాన్స్ చేసినా, ఎక్సర్సైజ్ చేసినా, ఏం చేసినా. సార్ మరి నేను ఇంట్లో పని చేస్తున్నా సార్, ఇంట్లో చాలా పనులు చేస్తాను, ఇల్లు ఉడుస్తాను, బోళ్ళు తోముతాను, ఇవన్నీ పనులు, అది ఎక్సర్సైజ్ కాదు, అది వాకింగ్ కాదు, గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయి. అది వేరు, ఇది వేరు, అది వేరు, ఇది వేరు. కాబట్టి అలా ఇలా ఎక్సర్సైజ్ అంటే బాడీ అలసిపోయే విధంగా కొన్ని పనులు ఇలా ఉంటాయో చేసే ప్రయత్నం చేయండి. ఆరోగ్యంగా ఉండడానికి ఆస్కారం ఏర్పడుతూ ఉంటుంది. నెక్స్ట్ ఇంకో అంటే ఏంటిదంటే ఆర్థిక ఇబ్బందులు. అవును సార్, వాస్తవానికి ఆర్థిక ఇబ్బందులతో ఒత్తిడి వస్తూ ఉంటుంది. వాస్తవానికి ఆర్థిక ఇబ్బందులతోటి ఒత్తిడి వస్తూ ఉంటుంది. పైసలు ఎవరికి లేవు చెప్పండి, ప్రాబ్లమ్స్ ఎవరికి లేవు, పైసలు ఆర్థిక ఇబ్బందులు ఎవరికి లేవు చెప్పండి. బిల్ గేట్స్ నుంచి మొదలుకొని బిచ్చగాడి వరకు, అమెరికా అధ్యక్షుడి నుంచి మొదలుకొని మా అమ్మమ్మ వారికి ప్రతి ఒక్కరికి ఉన్నాయి వాస్తవానికి. ఎవరికి లేవా ఆర్థిక ఇబ్బందులు? చాలా మంది అనుకుంటూ ఉంటారు, నా బతికింతే, నా కర్మ, నా జాతకం ఇంతే, నా జీవితం ఇంతే, నా రాతలు మంచిగా లేవు, నా గీతలు మంచిగా లేవు, నేనేం చేసినా కలిసి రాదు. ఎంతసేపు నెగిటివ్గా అనుకుంటే నీ జీవితంలో నెగిటివ్ జరగకపోతే పాజిటివ్ ఏడు జరుగుతుంది. నెగిటివ్లో జీవితం పాజిటివ్ ఏడు జరుగుతుంది చెప్పండి. కాసేపు పాజిటివ్ ఆలోచించే ప్రయత్నం చేయొచ్చు కదా, పాజిటివ్ ఆలోచించే ప్రయత్నం చేయొచ్చు కదా. ఆర్థిక ఇబ్బందులను చాలా మంది గొప్ప గొప్ప విజయం సాధించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. నిజంగా చిన్నగా ఉన్నప్పుడు నీకు ఎంత ఆర్థిక ఇబ్బంది ఉందో ఇప్పుడు అంతే ఉందా? లేదు కదా, చాలా మారింది కదా. ఆ మారిన దానికి గ్రాటిట్యూడ్గా ఉండే ప్రయత్నం చేయాలి కదా. కానీ మనం చేయం, కానీ ఒక విషయం చెప్పనా, నువ్వు ఆరోగ్యంగా ఉంటే నీకు ఆర్థికంగా ఇబ్బందులు రావు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఆరోగ్యంగా ఉంటే నీకు ఆర్థికంగా ఇబ్బందులు రావు, తక్కువ వస్తూ ఉంటాయి. ఈరోజు చాలా మంది వేలల్లో లక్షల్లో సంపాదిస్తున్నారు, కోట్లల్లో హాస్పిటల్లో ఖర్చు పెడుతున్నారు, యాక్చువల్గా. కాబట్టి ఆ అనారోగ్యం, ఆర్థిక ఇబ్బందులు, నిజంగా ఈ ఆర్థిక ఇబ్బందులు అని అనుకునే ప్రయత్నంలో చాలా మంది ఏం చేస్తూ ఉంటారు అని అంటే, సార్ నేను అది చేస్తున్నా, ఇది చేస్తున్నా, ఏం చేస్తున్నా కలిసి రావట్లేదు నాకు, ఏం చేస్తున్నా కలిసి రావట్లేదు. వాస్తవానికి నా కర్మింతే, అని అంటారు. నా కర్మింతే, నా బతికింతే. పేదవాడిగా పుట్టడం నీ తప్పు కాదు, పేదవాడిగా మరణించడం మాత్రం నీ తప్పే అని అంటూ ఉంటారు చాలా సందర్భాల్లో, మనం వింటూ ఉంటాం వాస్తవానికి. కానీ నేనేమంటానంటే పేదవాడిగా పుట్టడం నీ తప్పు కాదు, పేదవాడిగా చచ్చిపో నీ తప్పు కాదు వాస్తవానికి. అదేంటండి అట్లా అంటారా అని అనుకుంటున్నారా? పేదవాడిగా పుట్టడం నీ తప్పు కాదు, నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు పేదవాడిగా చచ్చిపోవడం నీ తప్పు కాదు. కానీ నీ కుటుంబాన్ని పేద కుటుంబంగా చేసి చచ్చిపోవడం మాత్రం అది నీ తప్పే, చాలా అద్భుతమైన అవకాశాలు ఉన్నాయి, ఆలోచించే ప్రయత్నం చేయండి. చాలా అద్భుతమైన అవకాశాలు ఉన్నాయి. కానీ ఏం చేస్తున్నాం మనము అని అంటే వాటన్నిటిని ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తున్నామా? అస్సలే చేయట్లేదు. సార్ నేను చాలా పుణ్యాలు చేస్తున్నా సార్, చాలా పూజలు చేస్తున్నా సార్, నేను గుడికి వెళ్తున్నా, నేను మసీదుకి వెళ్తున్నా, నేను చర్చికి వెళ్తున్నా, చాలా పూజలు చేస్తున్నా, చాలా పుణ్యాలు చేస్తున్నా, అయినా నా ఆర్థిక ఇబ్బందులు తొలగట్లేదు అని అంటూ ఉంటారు చాలా మంది. నేనేమంటాను అని అంటే నువ్వే పూజలు చేసినా, ఏ పూజలు చేయకపోయినా, ఏ పుణ్యం చేసినా, ఏ పుణ్యాలు చేయకపోయినా నువ్వు చేస్తున్న పనిలో నైపుణ్యాలను పెంపొందించుకునే ప్రయత్నం చేయి. నైపుణ్యాలను పెంపొందించుకునే ప్రయత్నం చేస్తున్నప్పుడు నీ ఆర్థిక ఇబ్బందులు లేకుండా అద్భుతంగా ఎదగడానికి ఆస్కారం ఏర్పడుతూ ఉంటుందంట వాస్తవానికి. కాబట్టి కొత్త కొత్త స్కిల్స్ ని నేర్చుకునే ప్రయత్నం చేయండి. ఆ స్కిల్స్ అన్నింటినీ మనం ఆ పనిలో ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఎప్పుడైతే ఆర్థిక చూడండి, చాలా మంది షార్ట్ ఆఫ్ టైంలో క్రోడ్స్ ఆఫ్ రూపీస్ సంపాదించిన వాళ్ళు చాలా చాలా మంది ఉన్నారు. చిన్న చిన్న వన్ ఐడియా కెన్ చేంజ్ యువర్ లైఫ్ అంటారు, అని అంటారు. అంటే చూడండి, నిజంగా లేదా మనకు అటువంటి అవకాశాలు అంటే ఇంట్లో కూర్చొని చాలా అద్భుతమైన పనులు చేయడానికి ఆస్కారం ఏర్పడుతుంది. చాలా చాలా బిజినెస్ థాట్స్ ఉన్నాయి ఈ రోజు. ఎంతో మంది బయటకు వచ్చేటువంటి అద్భుతమైన బిజినెస్లు చేస్తూ ఉన్నారు. యాక్చువల్గా కొంచెం ఆలోచించే ప్రయత్నం చేయండి, మనం చేస్తున్న పనులను ఎలా ముందుకు తీసుకెళ్లాలో ఆలోచించే ప్రయత్నం చేయండి. ఆ నైపుణ్యాలు అయితే ఎప్పుడైతే పెంచుకుంటా ఉంటావో, నిజంగా సంపాదించడము అని అంటే ఖర్చు పెట్టకుండా ఉండడం కూడా సంపాదన కిందకే వస్తుందనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయండి. సంపాదించడం అని అంటే ఖర్చు పెట్టకుండా ఉండడం కూడా. నిజంగా చూడండి, ఏదైనా ఒక వస్తువు కొనాలి అనగానే టక్కన కొనేయకుండా 24 అవర్స్ ఆలోచించాలి దాని గురించి. 24 గంటల తర్వాత నేను దీన్ని కొంటాను అని ఆలోచించి 24 గంటల తర్వాత కూడా ఇది నాకు అవసరమే ఉంది, ఇది కొనాలి అని అనుకున్నప్పుడు అప్పుడు కొనే ప్రయత్నం చేయండి అట వాస్తవానికి. చాలా సందర్భాలు మనం ఎన్నో వస్తువులు కొనుక్కోవాలి, ఇంట్లో చూడండి ఎటు చూసినా వస్తువులే కనబడుతూ ఉంటాయి. ఆ వస్తువులన్నీ డబ్బులే వాస్తవానికి, మీకు అర్థమవుతుందో లేదో. కానీ వాటిని ఎన్నిసార్లు ఉపయోగిస్తున్నారు, ఎన్ని ఉపయోగించారు వాటిని, ఎన్ని సందర్భాలలో ఉపయోగించారు, ఒక్కసారి అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి, ఒక్కసారి ఆలోచించే ప్రయత్నం చేయండి. చాలా వరకు ఆ క్షణంలో ఏదో అవసరం ఉందని టగటగన కొనేస్తూ ఉంటాము. తర్వాత ఒక్కసారి అవసరం తర్వాత అసలు దాన్ని మనం ఇప్పటి వరకు కూడా వాడము, అది అలానే పాడైపోతూ ఉంటుంది వాస్తవాన్ని. అంటే సంపాదించడమే ఒకటేనా అని అంటే ఖర్చు పెట్టకుండా ఉండడం కూడా. చూడండి, ఏదైనా ఒక వస్తువు కొనాలి అనుకున్న క్రమంలో ఒకరు గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. ఒక 10 రూపాయల వస్తువు కొనుక్కుంటాను 10 రూపాయల కాస్ట్ ఉంది దానికి అనుకుంటే దానికి 20 రూపాయల కాస్ట్ అనుకోండి వాస్తవాన్ని మీరు.
రూ. 20 అనుకొని రూ. 20 పక్కన పెట్టండి. అంటే రూ. 10 పెట్టి వస్తువుని కొనండి, ఇంకో రూ. 10 కాస్ట్ని పక్కన పెట్టే ప్రయత్నం చేయండి, సేవింగ్ లాగా. ఇది గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. ఏదైనా ఒక వస్తువు నీకు అవసరం ఉంది, ఏ వస్తువైనా సరే. రూ. 5 వస్తువు కొనాలి, ఇప్పుడు తప్పదు అనుకుంటున్నాం, నేను రూ. 50 వస్తువుని ఇది కొనాలనుకుంటున్నాను అంటే రూ. 50 కాదు, దాని కాస్ట్ ఎంత? అది రూ. 100. నీ జేబులో రూ. 100 ఉంటేనే నువ్వు వస్తువు కొనాలి. రూ. 50 ఆ వస్తువుకు చెల్లించాలి, ఇంకో రూ. 50 పక్కన పెట్టే ప్రయత్నం చేయాలి. ఒక 10,000 వస్తువు కొనాలనుకుంటున్నావు నువ్వు, 10,000 ఉంటే టక్కన వెళ్ళి కొనడం కాదు. 10,000 వస్తువు కాదు, దీని కాస్ట్ ఎంత ఇప్పుడు? అది 20,000. నీ దగ్గర 20,000 ఉన్నప్పుడు మాత్రమే ఆ 10,000 పెట్టి ఆ వస్తువు కొనాలి, ఇంకో 10,000 పక్కన పెట్టే ప్రయత్నం చేయాలి. అప్పుడు వస్తాయి ఆర్థిక ఇబ్బందులు. ఒకసారి ఆలోచించే ప్రయత్నం చేయండి, వస్తాయి ఆర్థిక ఇబ్బందులు. అది కాదు సార్, మీకు అర్థమైతే లేదు. అప్పట్లో పక్కన పెట్టి ఉన్న ఇట్లని పక్కన పెట్టుకోనుడు కాదు. ఇంకేం చేస్తున్నాం మనం? ఎక్కడ లేనిటికి ఈఎంఐ పెట్టుకొని చేస్తున్నాం, ఈఎంఐ పెట్టుకొని చేస్తున్నాం వాస్తవానికి. ఈఎంఐ అట, ఈఎంఐ జీవితాంతం అన్ని ఈఎంఐలో చేస్తుండే మనం. ఇక మన బతుకంతా ఈఎంఐ అయిపోతూ ఉంటది. ఈఎంఐలో డబ్బులు కట్టడం, ఈఎంఐలో ఇల్లు కొనడం, ఈఎంఐలో కారు కొనడం, ఈఎంఐలో అది కొనడం, ఈఎంఐలో ఇది కొనడం, ఈఎంఐలో సంసారం చేయడం. అదేంటి సార్ సంసారం కూడా ఈఎంఐ అంటే? మరి అంతే అయిపోతుంది, అన్ని ఈఎంఐ అయిన తర్వాత పరిస్థితి ఇలానే జరిగిపోతుంటుంది వాస్తవానికి. కాబట్టి కొంచెం అంటే తప్పేం కాదు, ఈఎంఐలో తీసుకోవడం తప్పు కాదు. ఆ అమ్మాయి ఈఎంఐ అని లైఫ్లో, ఆ అబ్బాయి ఈ అబ్బాయి అని చదువుకునేటప్పుడు, ఆ అమ్మాయి ఈఎంఐ అని పనిచేసేటప్పుడు జీవితంలో సమయం అంతా వృధా చేస్తే జీవితాంతం ఈఎంఐలు కట్టుకొని బతకాల్సి వస్తుంటుంది వాస్తవానికి. కాబట్టి ఆ అమ్మాయి ఈ అమ్మాయి, ఆ అబ్బాయి ఈ అబ్బాయి అని కాకుండా పనిపైన ఫోకస్ చేస్తూ మంచి నైపుణ్యాలను, స్కిల్స్ నేర్చుకునే ప్రయత్నం చేయండి. ఎందుకు ఈయన చూడండి, 20 సంవత్సరాల్లో సెట్ కావాల్సిన విద్యార్థి కావచ్చు, ఒక యువకుడు కావచ్చు, ఒక యువతి కావచ్చు, ఎందుకు సెట్ కాలేకపోతున్నారు? ఎందుకు పని చేయలేకపోతున్నారు? ఎందుకు ముందు వెళ్ళిపోతున్నారు? అరే చదువుకోవాల్సిన టైంలో చదువుకోక, చేయాల్సిన సమయంలో చేయాల్సిన పనిని చేయక, పొద్దున్న లేవగానే బ్రష్ చేసుకోవాలి ఫస్ట్ కదా. బ్రష్ చేసిన తర్వాత స్నానం చేయాలి కదా. నేను బ్రష్ చేయను, స్నానం చేయను, డైరెక్ట్ ఆఫీస్కి పోతాను, ఆఫీస్కి ఖచ్చితంగా స్నానం చేస్తానంటే ఆరోగ్యం పాడైపోతుంది కదా. అంటే నిజంగా మనం చేయాల్సిన పనులు ఆ పనులను చేస్తున్నామా? ఆర్థిక ఇబ్బందులు రాకుండా ఉండాలి అని అంటే పిల్లలకు నేర్పే ప్రయత్నం చేయండి, వాళ్ళకి చెప్పే ప్రయత్నం చేయండి. మీరు లేవాలి పొద్దున, ఇగో ఈ పనులు చేయాలి, ఇగో ఈ విషయాలు నేర్చుకోవాలి, ఇవన్నీ చేస్తేనే రేపు ఇదంతా ఉంటుంది అని ఎంతసేపు గారాభంగా పెంచే ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఆ గారాభం కాస్త ఏమైపోతుంది? డిపెండెంట్గా అయిపోతూ ఉంటుంది. డిపెండెంట్ అయితే ఏం జరుగుతుంది? 30 సంవత్సరాలు వచ్చినా మా అమ్మ నాన్న డబ్బులు ఇస్తున్నారు కాబట్టి నేను ఏ పని చేయకూడదు, చేయాల్సిన అవసరం నాకు లేదు. 40 సంవత్సరాలు పెళ్లి చేసుకుంటాడు, పెళ్లి చేసుకున్న తర్వాత కూడా అత్త మామ కట్నం ఇచ్చారు కాబట్టి ఆ కట్నం డబ్బులు అయిపోయేదాకా నేను పని చేయాల్సిన అవసరం లేదు. ఆ తర్వాత ఎవరు ఇస్తారు మళ్ళీ నీకు? పిల్లలు అవుతారు. పిల్లలు అయిన తర్వాత ఏం జరుగుతుంది? ఇక సంపాదన లేదు, ఆలోచనలు ఎక్కువ అయిపోతాయి, కంపారిజన్ చేసుకుంటూ ఉంటాడు. వాళ్ళ లైఫ్ వీళ్ళ లైఫ్ తోటి కంపారిజన్ చేసుకునే క్రమంలో నా లైఫ్ బాగలేదని చివరికి ఏమైపోతుంది? అందరు కలిసి సూసైడ్ చేసుకుంటూ ఉన్నారు. ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక కుటుంబం ఆత్మహత్య. కుటుంబ సభ్యుడు కాదు, కుటుంబమే ఆత్మహత్య. అందరిని చంపేస్తున్నాడు, ఆయన చనిపోతున్నాడు. అందరిని చంపేస్తుంది, ఆమె చనిపోతూ ఉంటుంది. ఏం జరుగుతుంది అసలు ఇక్కడ? ఆర్థిక ఇబ్బందులు ఎవరికి లేవు. దాన్ని కొంచెం బ్యాలెన్స్గా మెయింటైన్ చేసే ప్రయత్నం చేస్తున్నప్పుడు మనం ఎటువంటి ఒత్తిడి లేకుండా ముందుకు వెళ్ళడానికి ఆస్కారం ఏర్పడుతూ ఉంటుంది. నువ్వు ఆరోగ్యంగా ఉండే ప్రయత్నం చేయి, ఆటోమేటిక్గా ఈ ఆర్థిక ఇబ్బందులు అనేవి నీకు రానే రావు, నీకు రానే రావు. ఎవరికి లేవు, ప్రతి ఒక్కరికి ఉండనే ఉంటాయి. చూడండి, అంటే ఆరోగ్యాన్ని ఆర్థిక ఇబ్బందులు మనం ఎప్పుడైతే బ్యాలెన్స్ చేసుకుంటూ ఉంటామో మనకు ఒత్తిడి రాకుండా ఉండడానికి ఆస్కారం ఏర్పడుతుంటారు. నెక్స్ట్ ఈ ఈ అంటే ఏంటి అని అంటే ఇల్లు సంసారం. అబ్బా సార్ ఇక్కడనే ఉన్నా సార్ ఒత్తిడి అంతా వాస్తవానికి ఇంట్లోనే ఉన్నది ఒత్తిడి అనుకున్నాం. నిజంగా ఇంట్లో ఉందా ఒత్తిడి వాస్తవానికి చెప్పండి? గృహమే కదా గుడి, గృహమే కదా స్వర్గసీమ అంటున్నాం. కానీ అటువంటి గృహాలన్నీ ఈరోజు ఎలా ఉన్నాయి? ఆనందంగా ఉన్నాయా అని అంటే ఆనందంగా లేవు వాస్తవానికి. ఎందుకు లేవు అని ఒకసారి ఆలోచించే ప్రయత్నం చేస్తే, ఏంటి నీ కుటుంబం ఏంటి అని ఒకసారి అడగండి. మీ కుటుంబం అంటే ఎవరు అంటే ఏం చెప్తారు మీరు? మీ కుటుంబం అంటే ఎవరు అని అంటే నేను నా భార్య, నేను నా భర్త, నేను నా భార్య, నా భర్త, నా పిల్లలు అని చెప్తూ ఉంటారు మీరు. ఎప్పుడైతే నువ్వు నీ భార్య, నీ భర్త, నీ పిల్లలు అని చెప్తూ ఉన్నావో నువ్వు ఒత్తిడిలో ఉన్నట్టే వాస్తవానికి. అసలు కుటుంబం అంటే ఏంటి? నువ్వా, నీ భార్య, నీ పిల్లల? నీ కుటుంబం అంటే ఏంటి అని అంటే మీ అమ్మ, మీ నాన్న, మీ అక్క, మీ చెల్లి, మీ అన్న, మీ తమ్ముడు, నువ్వు, నీ భార్య, నువ్వు, నీ భర్త, నీ పిల్లలు అని ఎప్పుడైతే చెప్పగలుగుతూ ఉంటావో అప్పుడు ఎటువంటి ఒత్తిడి లేకుండా ఉండడానికి ఆస్కారం ఏర్పడుతూ ఉంటుంది. ఏం చేస్తున్నావు అసలు నువ్వు? నిజంగా శారీరకంగా వాళ్ళు నీ దగ్గర లేకపోవచ్చు, కానీ మానసికంగా కూడా నీ దగ్గర ఉంచుకునే ప్రయత్నం చేయట్లేదు ఎవరని. చిన్నప్పుడు పిల్లోడు పుట్టగానే ఏం నేర్పుతాడు? ఆ ఆ అమ్మ అను, అమ్మ అంటే ఐశ్వర్యవంతుడు అవుతావు అని నేర్పావు నీ పిల్లోడికి. ఆ ఆ అత్త అను, అత్త అంటే ఆయుష్వంతుడు అవుతావు అని నేర్పావు నీ పిల్లకు. కానీ ఈరోజు ఆ అమ్మ నీ ఇంట్లోకి రావడానికి ఆస్కారం లేదు, ఆ అత్త అసలు మీ ఆయనతో మాట్లాడడానికి ఆస్కారం లేకుండా చేస్తున్నావు నువ్వు. ఏం జరుగుతుంది అసలు నీ కుటుంబంలో? అర్థమవుతుందా నీకు? అసలు ఏం చేస్తున్నావు నువ్వు తెలుస్తుందా నీకు అసలు?
అంటే చూడండి, ఈ కుటుంబ బంధాలను ఎడిపోయాయి, రక్త సంబంధికులందరూ ఎక్కడికి వెళ్ళిపోయారు. నిజంగా ప్రపంచంలో ఈ ప్రపంచం నచ్చకపోతే వెళ్ళిపోవచ్చాడు, దేశం నచ్చకపోతే మారిపోవచ్చాడు, రాష్ట్రం నచ్చకపోతే వెళ్ళిపోవచ్చాడు, జిల్లా నచ్చకపోతే మారిపోవచ్చాడ, ఊరు నచ్చకపోతే వెళ్ళిపోవచ్చాడు, నువ్వు ఉండే విల్లా నచ్చకుండా మార్చుకోవచ్చాడు. కానీ మార్చుకోలేని ఏకైక బంధం ఏదైనా ఒకటి ఉంది అని అంటే అది ఒక రక్త సంబంధం అంట వాస్తవానికి. రక్త సంబంధం అంట వాస్తవానికి. కాబట్టి వాళ్ళతో ఆనందంగా ఉండే ప్రయత్నం చేయండి. ఎప్పుడైతే మనిషి వాళ్ళతో ఆనందంగా ఉండడానికి ఆస్కారం ఏర్పడుతూ ఉంటుందో అప్పుడే ఆ మనిషి ముందుకెళ్ళడానికి స్కోప్ ఏర్పడుతుందట వాస్తవానికి. నీకు ఒక విషయం తెలుసో లేదో, అమ్మా నాన్న నీకు జన్మనిచ్చారు అంతే, కానీ నువ్వు ఈరోజు బతుకున్నావు అని అంటే కారణం ఏంటో తెలుసా? నువ్వు ఈరోజు బతుకున్నావు అంటే కారణం ఏంటో తెలుసా అసలు? అమ్మా నాన్న నీకు జన్మనే ఇచ్చారు, కానీ నీ రక్త సంబంధికులు, మీ అక్క, మీ చెల్లి, మీ అన్న, మీ తమ్ముడు నీకు చేసిన సహాయం అది నీకు తెలుసా అసలు? మొన్నేదో తప్పు చేశాడు, మొన్నేదో మోసం చేశాడని అక్కతోటి మాట్లాడట్లేదు, మొన్నేదో ఇబ్బంది పెట్టిందని అన్నతోటి మాట్లాడట్లేదు, మొన్నేదో ఇబ్బంది చేసిందని తమ్ముతోటి మాట్లాడతలేవు నువ్వు. ఒకప్పుడు అమ్మా నాన్న నీకు జన్మనిచ్చి వారు లేని క్రమంలో, నీ చుట్టుపక్కల నువ్వు లేని ఉన్న క్రమంలో నువ్వు ఏడుస్తూ ఉంటే నీ నోదార్చింది మీ అక్క, నీకు తెలుసా అసలు? నీకు గుర్తుందా ఇది? ఎప్పుడో సందర్భంలో నువ్వు ఏడుస్తూ ఉంటే, ఆకలితో అలమటిస్తూ ఉంటే మీ తమ్ముడో మీ అన్ననో నీకు అన్నం తినిపించారు, ఈ విషయం నీకు తెలుసా అసలు? కనీసం నీకు గుర్తుందా? నీ జ్ఞాపకం ఉందా అసలు? అసలు నీ మదిలో ఉందా అసలు? ఈ ఆలోచన ఉందా నీకు అసలు? అంటే లేదు వాస్తవానికి. లేదండి అని అది తప్పు చేశారు, వాళ్ళు నన్ను మాటలు అన్నారు, అదన్నారు, ఇదన్నారు అని దూరం పెట్టేస్తూ ఉన్న వాస్తవానికి. ప్రపంచంలో తప్పు చేయని వాళ్ళు ఎవరండి? ప్రతి ఒక్కరు తప్పు చేస్తూ ఉంటారు కదా. నువ్వు మంచోడువా, నువ్వెంత గొప్పవాడువో నీకే తెలుసు, నువ్వెంత మూర్ఖుడువో నీకే తెలుసు, నువ్వెంత మంచివాడువో, ఎన్ని తప్పు పనులు చేస్తావో నీకే తెలుసు. ఎన్ని తప్పు పనులు చేసినా నిన్ను నువ్వు యాక్సెప్ట్ చేసుకుంటున్నావే, మరి నీ కుటుంబ సభ్యులను ఎందుకు యాక్సెప్ట్ చేయవు నువ్వు? యాక్సెప్ట్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్ యాజ్ ఇట్ ఈస్. యాక్సెప్ట్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్ యాజ్ ఇట్ ఈస్. ఎప్పుడైతే నీ కుటుంబ సభ్యులను వాళ్ళు యాక్సెప్ట్ చేయగలుగుతూ ఉంటావో అప్పుడు మాత్రమే ఆస్కారం ఏర్పడుతూ ఉంటుంది నువ్వు ఆనందంగా ఉండడానికి. అంటే యు కెనాట్ చేంజ్ ద పర్సన్స్. అంటే నువ్వు ఆ పర్సన్స్ మార్చడానికి ఆస్కారం లేదు కదా, ఆ బంధాన్ని మార్చడానికి ఆస్కారం లేదు కదా. ఆ బంధము అది దేవుడు సృష్టించిన బంధం వాస్తవానికి. ఇది నువ్వు అనుకుంటే వచ్చింది కాదు, ఆ దేవుడు నీ కోసం పంపించిన బంధము. అక్క చెల్లి, అన్న తమ్ముడు. కాబట్టి వాళ్ళతోటి మంచిగా ఉండే ప్రయత్నం చేయండి. ఎందుకంటే అనంటే మీకు తెలుసో ఈ విషయం మీకు తెలియదో కానీ చాలా సందర్భాలలో ఎప్పుడైనా నీ జీవితంలో నీకు మంచి జరుగుతుంది, చెడు జరుగుతుంది అని అంటే అది నీ రక్త సంబంధికుల ద్వారానేనట వాస్తవానికి. అదేంటండి అని అనుకుంటున్నారా? మీకు ఒక విషయం చెప్పనా? ఎప్పుడైతే నీకు సంబంధించిన వ్యక్తులు, నీ రక్త సంబంధికులు నువ్వు మంచిగా ఉండాలని కోరుకుంటేనే నీకు మంచి జరగడానికి ఆస్కారం ఏర్పడుతూ ఉంటుంది. ఎంతసేపు వాళ్ళు నీ గురించి నెగిటివ్గా ఆలోచిస్తూ ఉంటే నీకు నెగిటివ్ జరగడానికి ఆస్కారం ఏర్పడుతూ ఉంటుందట. కాబట్టి ఎందుకు మరి అలా ఆలోచిస్తున్నావు? ఎందుకు అలా ఆలోచించే ప్రయత్నం చేస్తున్నావు? క్షమించే ప్రయత్నం చేయండి. క్షమించే ప్రయత్నం చేయండి. ఎన్ని తప్పులు చేసినా కానీ సరే. అరే సుప్రీంకోర్టే చేస్తున్న ఆత్మహత్యలు చేసిన వాళ్ళందరినీ, మరణశిక్ష పడ్డ ఖైదీకే క్షమాభిక్ష పెడుతూ ఉన్నది, మరణశిక్ష పడ్డ ఖైదీకే క్షమాభిక్ష పెడుతూ ఉంది. అరే మీ వాళ్ళు అంత పెద్ద తప్పు చేసినా, మరణశిక్ష వేసి అంత పెద్ద తప్పు చేసిరా ఏమన్నా? ఏమన్నా అంటే మహా అంటే ఓ మాట అన్నారు కావచ్చు, అని రాదు, ఏమవుతుంది? నిన్ను కాబట్టి అన్నారు, వేరే వాళ్ళు అంటారా? నన్ను అంటారా వాళ్ళు? నన్ను అంటారా చెప్పండి? మిమ్మల్ని కాబట్టి అన్నారు. ఇప్పుడు నేనంటే పడతారా మీరు? నేను అంటాను అనుకో మిమ్మల్ని, మీరు పడతారా? అదే మీ వాళ్ళు అంటారు, మిమ్మల్ని ఎవరు అంటారు? వేరే వాళ్ళు అంటారా? నిన్ను కాబట్టి, నువ్వు నిన్ను అనా అర్హత హక్కు ఉంది కాబట్టి వాళ్ళు అన్నారు. కాబట్టి అట్లా ఆలోచించే ప్రయత్నం చేయాలి. వేరే వాళ్ళు అంటే నువ్వు పడతావా అసలు ఎప్పుడైనా? పడవు కదా. అసలు నేను వేరే వాళ్ళు అంటారా ఎప్పుడొకసారి ఆలోచించండి. వాళ్ళు అనరు కదా. కానీ ఎప్పుడు ఎందుకు ఇలా, ఎప్పుడైతే ఇలా నువ్వు ఆలోచించగలుగుతూ ఉంటావో ఆ ఇంట్లో, కుటుంబంలో ఆనందంగా ఉండడానికి ఆస్కారం ఏర్పడుతూ ఉంటుంది వాస్తవానికి. కాబట్టి ఆ ఇంట్లో ఎప్పుడు కూడా ఇంటి వాళ్ళందరితో మంచిగా ఉండే ప్రయత్నం చేయండి. వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు మంచిగా మాట్లాడే ప్రయత్నం చేయండి. అరే నాకు అర్థం కాదు, పొద్దున్న లేచి అంతా కష్టపడి కాఫీ తీసుకొచ్చి ఇస్తే ఆడ పెట్టుకోమంటావు ఏంది? నాకు అర్థం కాదు. ఆడ పెట్టిపోవాలంటే ఎందుకు? ఆడ పెట్టిపోవాలనుకుంటే చేతిలో తీసుకోవచ్చు కదా. చేతిలో తీసుకొని ఇలా నవ్వచ్చు కదా ఒకసారి. ఆ కాఫీ తీసుకొని, ఆ చాయ్ తీసుకొని నవ్వుతూ ఉంటే ఏమైతుంది? ఒక్క క్షణం నవ్వరాదా నీకు? ఏమైంది? నవ్వుతూ ఏమైతుంది నీకు? నాకు లక్షలు ఆస్తి రాసిస్తున్నావా? వాళ్ళు చేసిన సర్వీస్కు నీ జీవితాంతం సంపాదించిన సంపాదన కాదు, మీ తరతరాల ఆస్తి మొత్తం వాళ్ళకి ఇచ్చినా కానీ తక్కువే. అవునా కదా? మరి ఎందుకు మరి అంత చికాకు పడుతున్నావు, ఫ్రస్ట్రేట్ అవుతున్నావు, ఇరిటేట్ అవుతున్నావు, కోప్పడుతూ ఉన్నావు? అర్థమవుతుంది దానికి అసలు? అర్థమవుతుంది దానికి అసలు? తన ప్రాణం పోతుందని తెలిసి కూడా, తన ప్రాణం పోతుందని తెలిసి కూడా, తన ప్రాణం పోతుందని తెలిసి కూడా నీ వంశం కోసం పిల్లల్ని కంది. నీ వంశం కోసం పిల్లల్ని కంటూ ఉంటుంది. చూడండి, ఒకసారి ఆలోచించే ప్రయత్నం చేయండి. ఆ క్షణంలో తను సరే నేను చనిపోయినా మంచిదే, నా పిల్లోడు బాగుండాలి, మా ఆయన యొక్క వంశం తరతరాలు బాగుండాలని కోరుకుంటూ ఉంటుందట వాస్తవానికి. అటువంటి వాళ్ళకి నువ్వెన్నిచ్చినా తక్కువనే. నువ్వెన్నిచ్చినా తక్కువనే. వాళ్ళేదో నీకోసం వచ్చిర్రు అనుకుంటున్నావో నీకు అర్థం కావట్లేదు. వాళ్ళేమో నీకోసం వచ్చిర్రు అనుకుంటున్నావు, తమకు అర్థం కావట్లేదు. నువ్వే వాళ్ళ కోసం ఎన్నో చేయాల్సిన అవసరం ఉంది ఈ రోజు. ఎన్నో చేయాల్సిన అవసరం ఉంది. ఆ రోజు ఉన్న ఇల్లును వదిలిపెట్టారు.
ఉన్న బంధాలని వదిలిపెట్టారు, పెరిగిన ఇల్లును వదిలిపెట్టారు, ఉన్న ఊరిని వదిలిపెట్టారు. అసలు వాళ్ళకి కావాల్సిన వాళ్ళ జీవితంలో ఉన్న ప్రతి ఒక్క బంధాన్ని, ప్రతి ఒక్క విషయాన్ని వదిలిపెట్టి నీకోసం, నీ కుటుంబం కోసం నీ ఇంటికి వచ్చి నీకు సఫారీలు చేస్తూ ఉంటే నువ్వేంటి వాళ్ళని ఎలా చూస్తున్నావు? ఒకసారి ఆలోచించే ప్రయత్నం చేయి. పొద్దున్న లేవగానే అనుకోవాలట మనసులో, అరే ఈరోజు నేను ఇంత ప్రశాంతంగా ఉన్నాను అని అంటే కారణం ఏంటి నా జీవితానికి? నేను ఈరోజు బ్రతుకున్నాను అని అంటే కారణం ఏంటి నా జీవితానికి? నేను ఈరోజు ఆరోగ్యంగా ఉన్నాను అని అంటే కారణం ఏంటి నా జీవితానికి? చాలా మంది రోడ్ల మీద ఉన్నారు, వాస్తవానికి మీకు అర్థమవుతుందా? తినడానికి తిండి లేదు, మీకు అర్థమవుతుందా? చాలా మందికి అన్నీ ఉన్నా కానీ వండి పెట్టే పరిస్థితి లేదు, వాస్తవానికి అర్థమవుతుందా నీకు? కోట్ల ఆస్తులు ఉన్నా కానీ ఆప్యాయతలు లేకుండా పోయే, అర్థమవుతుందా నీకు? అరే నీ పక్కన అంత అద్భుతమైన వ్యక్తి ఉన్నదే, నీకోసం ఇన్ని చేస్తూ ఉన్నదే అనుకున్నప్పుడు నువ్వెంత హ్యాపీగా ఉండాలి? అదే నువ్వు కూడా అలానే ఆలోచించాలి. నీకోసమే కదా వాళ్ళ కన్న తల్లిదండ్రుల్ని వదిలిపెట్టి, పెరిగిన అన్నదమ్ముల్ని వదిలిపెట్టి, నీకోసం ఏదో సిటీకో ఏదో ఊర్లోకి వచ్చేసి 24 గంటలు నీకోసమే పని చేస్తూ నువ్వు ఆనందంగా ఉండడం కోసం జీవితాంతం కష్టపడుతున్న వ్యక్తిని నువ్వేలా చూసుకోవాలి? అనరాని మాటలు అంటున్నావే నువ్వు. అనరాని మాటలు అనడానికి ఆస్కారం ఉందా? ఒక్కసారి ఆలోచించే ప్రయత్నం చేయి. తను లేకపోతే మన భవిష్యత్ ఏంటి? తను లేకపోతే నీ జీవితం ఏంటి? తను లేకపోతే నీ జీవితంలో నీకు ఒక ఐడెంటిఫికేషన్ ఏంటి? నీ ఐడెంటిఫికేషన్ ఏంటి అసలు? నువ్వంటే ఎవరు అని అంటే ఏం చెప్తారు నువ్వు? నేను పలానా వాళ్ళ భార్యని అని చెప్తూ ఉంటారే, నేను పలానా వాళ్ళ అమ్మని అని చెప్తూ ఉంటారే. నీ ఐడెంటిఫికేషనే వాళ్ళు కదా, నీ జీవితం మొత్తానికి ఐడెంటిటీని ఇచ్చిందే వాళ్ళు కదా. మరి అటువంటిప్పుడు నువ్వు వాళ్ళని ఎంత జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంది? రేపు సమాజంలోకి వెళ్ళిన తర్వాత నిన్ను చూసే విధానం ఎలా ఉంటుంది అని అంటే, నీకొక మీ నీ నీ పేరు, నీ ఇంటి పేరు, నీకు నీ ఇంటి పేరుని మార్చిన వ్యక్తి గురించి ఆలోచించిన క్రమంలోనే నీకు ఒక అద్భుతమైన ఐడెంటిఫికేషన్ అనేది రావడానికి ఆస్కారం ఏర్పడుతూ ఉంటుంది సమాజంలో. మరి అటువంటి ఆ వ్యక్తితో నువ్వెలా ఉంటున్నావు? ఒక్కసారి ఆలోచించే ప్రయత్నం చేయి. అందరితో మంచిగానే మాట్లాడుతున్నావు, మీ అమ్మతో మంచిగానే మాట్లాడుతున్నావు, మీ తమ్ముడితో మంచిగానే మాట్లాడుతున్నావు, మీ చెల్లితో మంచిగానే మాట్లాడుతున్నావు, కానీ మీ ఆయనతో ఎందుకు మంచిగా మాట్లాడట్లేదు నువ్వు? ఒకసారి ఆలోచించే ప్రయత్నం చేయి. అమ్మ నీతో రాదు, చెల్లి నీతో రాదు, నాన్న నీతో ఉండడు, తమ్ముడు నీతో ఉండడు, కానీ జీవితాంతం నీకు తోడుగా ఉండేది నీ భార్యే. జీవితాంతం నీకు తోడుగా ఉండేది నీ భర్తే కదా వాస్తవానికి. నువ్వు పుట్టి నువ్వు నీకు జన్మనిచ్చిన తల్లిదండ్రులని వదిలిపెట్టి వచ్చావు నువ్వు ఇప్పుడు వాస్తవానికి. జన్మనిచ్చిన తల్లిదండ్రులని నువ్వు వదిలిపెట్టి వచ్చావు. నువ్వు జన్మించిన పిల్లలు నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతూ ఉంటారు యాక్చువల్గా. నువ్వు జన్మనిచ్చిన పిల్లలు వెళ్ళిపోతూ ఉంటారు. మళ్ళీ చివరికి ఉండేది ఎవరు అంటే మళ్ళీ మీరిద్దరే కదా. మరి అటువంటి మీరిద్దరు ఎంత ఆనందంగా ఉండాలి, ఎంత హ్యాపీగా ఉండాలి? ఒక్కసారి ఆలోచించే ప్రయత్నం చేయండి. ఎందుకు అంత ఈగోలు, ఎందుకు అంత పట్టింపులు, ఎందుకు అంత ఈగో, ఎందుకు అంత పట్టింపు, ఎందుకు? ప్రపంచంలో ప్రతి వ్యక్తికి సారీ చెప్తూ ఉంటావు నువ్వు. తప్పు చేసినా తప్పు చేయకుండా రోడ్డు మీద వెళ్ళి అనామరికి సారీ చెప్తుంటావు. నేను అనుకో సారీ సార్ అని చెప్తూ ఉంటావు. పక్కన సారీ మేడం అని చెప్తూ ఉంటావు. అదే నీ కుటుంబం ప్రపంచమే అంటే, ప్రపంచంలో ప్రతి ఒక్కరిని నువ్వు అలా అభిమానిస్తున్నావే, నువ్వే ప్రపంచమైన నీ కుటుంబ సభ్యులను ఎందుకు అభిమానించట్లేదు నువ్వు? నువ్వే ప్రపంచమైన నీ కుటుంబ సభ్యులను ఎందుకు ప్రేమించట్లేదు నువ్వు? ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి సారీ చెప్తున్నావే, నువ్వే ప్రపంచమైన నీ కుటుంబ సభ్యులకు ఎందుకు సారీ చెప్పట్లేదు నువ్వు? సారీ, థ్యాంక్ యూ, ఈ పదాలను ఎక్కువగా ఇంట్లో వాడుతూ ఉండాలట వాస్తవానికి. పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ప్రతిరోజు ఒక 4 సార్లు వాడాలట, 4-5 సార్లు వాడాలట. నాలుగు దిక్కులు ఎంత ఇంపార్టెంటో, నాలుగు దిక్కులు, నాలుగు దిక్కులు ఎంత ఇంపార్టెంటో, 4 సార్లు సారీ అయ్యి థ్యాంక్ యూ చెప్పే పదాలు చాలా ఇంపార్టెంట్ అండి ఇంట్లో. తప్పేం కాదు, థ్యాంక్స్ చెప్పుంచండి అట్లా, తప్పేం కాదు. థ్యాంక్ యూ అనండి, ఏమన్నా తప్పే ఉన్నది? కాఫీ తీసుకొచ్చి ఇచ్చినప్పుడు థ్యాంక్ యూ అనరా, తప్పే ఉన్నది? ఆహారం పెట్టినప్పుడు థ్యాంక్ యూ అనరా, తప్పేమున్నది నీకు? ఏదో చిన్న సహాయం చేస్తున్నప్పుడు అరే ఆడ కూర్చొని ఉంటావు, ఫ్యాన్ అయ్యవా అని అన్నాడు. ఏ ఫ్యాన్ అయ్యి, ఏం ఫ్యాన్ అయ్యేది నీకు? ఆఫీస్ బాస్ అని ప్యూన్ నీకు అర్థమైతలేదు. ఫ్యాన్ అయ్యేది, ఫ్యాన్ అయ్యేది. ఫ్యాన్ వేసిన తర్వాత థ్యాంక్ యూ అని ఒక మాట చెప్తే తప్పే ఉన్నది చెప్పండి? టీవీ ఆఫ్ చేయి, ఎట్లా అరుస్తున్నావు? టీవీ ఆఫ్ చేయమని చెప్పడం అరవడం అట్లా. టీవీ ఆఫ్ చేయిపో, ఏంటిదా ఏం అరుస్తున్నావు? అది కరెంట్ బిల్ ఎవరు నువ్వు కడుతున్నావా? ఆయననే కదా కష్టపడి తెచ్చి కట్టేది. సరే కరెంట్ బిల్ ఎవరు కడుతున్నారు అనేది పాయింట్ కాదు, విషయం అక్కడ. కానీ టీవీ బంద్ చేయని చెప్పడం ఎంత సున్నితంగా చెప్పొచ్చు? ఎందుకు అరుస్తున్నావు అలా? ఎందుకు అరుస్తున్నావు అలా అంటే చూడండి, మనం మాట్లాడే ప్రతి ఒక్క మాట నీకు ఒత్తిడి గురి చేయడానికి ఆస్కారం ఏర్పడుతుంది నీ ఇంట్లో. నువ్వు చూసే ప్రతి ఒక్క చూపు నీకు ఒత్తిడి గురి చేయడానికి ఆస్కారం ఏర్పడుతుంది నీ ఇంట్లో. అదేవిధంగా నువ్వు మాట్లాడే ప్రతి ఒక్క మాట క్యాప్సల్ లాగా పనిచేస్తూ ఉంటుంది ఒత్తిడికి. నువ్వు చూసే ఒక చూపు క్యాప్సల్ లాగా పనిచేస్తూ ఉంది ఒత్తిడికి. నువ్వు 1,00,000 రూపాయలు పెట్టి వస్తువులు కొనియాల్సిన అవసరం లేదు. వాళ్ళకున్న వస్తువులని నువ్వు లక్షణంగా పొగిడే ప్రయత్నం చేయి. లక్షణంగా పొగిడే ప్రయత్నం చేయి. అంటే నువ్వు ఒక 1,00,000 రూపాయలు పెట్టి కొనిచ్చిన వస్తువు, కొనిచ్చిన రానంత ఆనందము మామూలుగా వాళ్ళు ఏదైనా మంచి డ్రెస్ వేసుకున్నప్పుడు, అరే ఈ డ్రెస్సులో నువ్వు ఎంత బాగున్నావు రోజా అని ఒక్క మాట తప్పే ఉంది? అరే నువ్వు ఈ డ్రెస్సులో ఎంత బాగున్నావు రాజు అని ఒక్కసారి తప్పే ఉంది? ఎప్పుడైనా అంటున్నావా బాగున్నావు అని? ఎప్పుడో పెళ్ళైనప్పుడు కొత్తలో అన్నావు మంచిగున్నావు నువ్వు అని. ఇప్పటికి మళ్ళీ ఎప్పుడూ అనట్లేదు వాస్తవానికి.
అరే ఏమవుతుంది, ఒక చిన్న మాటే కదా, ఒక మాట చూడండి. కుటుంబంలో నువ్వు కుటుంబ సభ్యులతో ఎలా ఉంటున్నావు అనే దానిపైనే నీ యొక్క ఒత్తిడి అనేది ఆధారపడి ఉంటుంది వాస్తవానికి. మంచిగా మాట్లాడే ప్రయత్నం చేయండి, మంచిగా ఉండే ప్రయత్నం చేయండి. ఎప్పుడైతే నువ్వు అలా మంచిగా ఉంటూ ఉంటావో హ్యాపీగా ఉండడానికి ఆస్కారం ఏర్పడుతూ ఉంటుంది. అన్నా తమ్ములు అక్కా చెల్లెలని దూరం పెట్టే ప్రయత్నం చేయకండి. అది మీ కుటుంబం అయినా సరే, వాళ్ళ కుటుంబం అయినా సరే. వాళ్ళందరినీ వీలైతే మీ ఇంటికి పిలుచుకునే ప్రయత్నం చేయండి. ఎందుకు మీకు ఇన్ని ఆస్తులు ఉన్నాయి, అంతస్తులు ఉన్నాయి, వాళ్ళు ఏమైనా మీ ఆస్తులను అడుగుతున్నారా, అంతస్తులను అడుగుతున్నారా? ఆప్యాయతను అడుగుతున్నారు, ఆప్యాయతను అడుగుతున్నారు. కనీసం ఆప్యాయతను కూడా పంచలేనప్పుడు నీకు ఎన్ని ఆస్తులుంటే ఏం లాభం, ఎన్ని అంతస్తులుంటే ఏం లాభం? అయినా నీకు ఒక విషయం తెలుసో లేదో, నువ్వు రేపు చనిపోయాక నిన్ను మోసే ఆ నలుగురు ఎవరో తెలుసా? ఆ నీ రక్త సంబంధికులే. నీ ఆ కార్యక్రమాలను పూర్తి చేసే వ్యక్తులు ఎవరో తెలుసా? ఆ నీ రక్త సంబంధులే. ఆ 11 రోజులు నీ ఇంట్లో ఉండే వాళ్ళు ఎవరో తెలుసా? ఆ నీ రక్త సంబంధికులే. ప్రపంచంలో ఎవడూ తోడు రాడు. ఎంత ఆస్తి ఉన్నా తోడు రాదు నీకు. ఎంత నేము ఫేము ఉన్నా గానీ నువ్వు చనిపోయిన ఆ ఒక్కరోజు వస్తారేమో కానీ తెల్లారి నెక్స్ట్ డే నీ కుటుంబానికి ఆసరగా బాసటగా నిలిచేది ఎవరైనా ఉన్నారు అని అంటే నీ తోబుట్టువులు మాత్రమే అనే విషయాన్ని గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయి. వాళ్ళతో మంచిగా ఉండే ప్రయత్నం చేయి. వీలైతే వాళ్ళని క్షమించే ప్రయత్నం చేయి. వీలైతే వాళ్ళని ప్రేమించే ప్రయత్నం చేయి. ఎప్పుడైతే నువ్వు ఇలా ఆలోచిస్తూ ఉంటావో నిజంగా నీ జీవితం ఆనందంగా ఉండడానికి ఆస్కారం ఏర్పడుతూ ఉంటుంది. తెలుసా అసలు నీ పిల్లలకు తెలుసా, బాబాయ్ తెలుసా, పిన్ని తెలుసా, మామయ్య తెలుసా, అత్తమ్మ తెలుసా, అమ్మమ్మ తెలుసా, నానమ్మ తెలుసా, ఎక్కడ పుట్టారు, ఎక్కడ పెరుగుతున్నారు, అసలు ఏంటి బంధాలు? ఆ ఎప్పుడైనా కనీసం ఫోన్ చేసి మాట్లాడిస్తున్నావా? కనీసం బర్త్డేలకు విజ్ చేస్తున్నావా? కనీసం వాళ్ళ పేర్లు తెలుసా, వాళ్ళ పిల్లల పేర్లు తెలుసా? నాకు కల్పించినప్పుడు మాట్లాడగలుగుతున్నావా నువ్వు అసలు? అంటే నువ్వే ఇలా పెరిగావు, రేపు నీ పిల్లలు ఎలా పెరుగుతున్నారు, వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది? ఈ రోజు నువ్వు ఇలా ఉంటున్నప్పుడు నీకు ఇచ్చిన ఇబ్బందులకు ఆదుకోవడానికి ఎవరున్నారు? రేపు నీ పిల్లల పరిస్థితి ఏంటి? ఒక్కసారి ఆలోచించే ప్రయత్నం చేయి. నువ్వు చేసే తప్పులకు నీ పిల్లలు శిక్ష అనుభవించాల్సి వస్తూ ఉంటుంది. అంటే నీకంటూ ఒక అద్భుతమైన పొదరిల్లు అనేది ఉండాలి కదా, ఆ పొదరిల్లుని క్రియేట్ చేసుకునేది నువ్వే కదా. కాబట్టి ఆ కుటుంబ సభ్యులతో మంచిగా ఉండే ప్రయత్నం చేయండి. ఎప్పుడైతే ఆ కుటుంబం అంటే ఇది నా కుటుంబం ఇలా ఉండాలి అని ఎప్పుడైతే నువ్వు ఆలోచించగలుగుతూ ఉంటావో అప్పుడు నిజంగా ఒత్తిడి ఉండదు వాస్తవానికి. నిజంగా ఇక్కడ కూర్చొని ఉన్నావు నువ్వు వాస్తవానికి, కానీ ఎన్నిసార్లు అమ్మ గురించి ఆలోచన వస్తున్నాయి నీకు, ఎన్నిసార్లు నాన్న గురించి ఆలోచన వస్తున్నాయి, ఎన్నిసార్లు అక్క తమ్ముడు గురించి ఆలోచన వస్తున్నాయి. ఒకసారి అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. నీ బాడీలో, నీ కణ కణాల్లో, నీ కణ కణాల్లో, నీ రక్త కణాల్లో, నీ కణ కణాల్లో, నీ రక్త కణాల్లో నీ రక్త సంబంధికులు ఉన్నారనే విషయాన్ని నువ్వు గుర్తించగలగాలి. నీ కణ కణాల్లో, నీ రక్త కణాల్లో నీ రక్త సంబంధికులు ఉన్నారని ఎప్పుడైతే గుర్తించగలుగుతూ ఉంటావో అప్పుడే నువ్వు ఆనందంగా ఉండడానికి ఆస్కారం ఏర్పడుతూ ఉంటుంది. నీ చుట్టూ ఉన్న పరిస్థితులు ఆనందంగా ఉండడానికి ఆస్కారం ఏర్పడుతూ ఉంటుంది. మీ వాళ్ళు అంటూ ఉంటారు, మీ వాళ్ళతో మాట్లాడతాను అని అంటే చెప్పండి, మీ ఆయనకు చెప్పండి. ఏమండి, అత్తమ్మతోటి మాట్లాడారా, మామయ్యతోటి మాట్లాడారా, మీ తమ్మునితోటి మాట్లాడారా, మీ చెల్లెతోటి మాట్లాడుతూ ఉన్నారా, వాళ్ళ గురించి తెలుసుకుంటున్నారా విషయాలు, వాళ్ళు ఎక్కడ ఏం మా పోత ఏం పోతుంది, ఒక్క మాట మీరు అలా అని చూడండి. వాళ్ళు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారు తెలుసా? అరే మా వాళ్ళు నా కుటుంబం గురించి ఆలోచిస్తుంది అని ప్రశాంతంగా తను వెళ్ళి పని చేసుకుంటూ ప్రశాంతంగా ఉండడానికి ఆస్కారం ఏర్పడుతూ ఉంటుంది. మీరు కూడా చెప్పండి, అత్తమ్మతో మాట్లాడావా, నువ్వు మామయ్యతో మాట్లాడావా, మీ కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్నారా, అందరూ బాగున్నారా? ఒక మాట అడగండి, తప్పేముంది అందులో? ఒక మాటే కదా, నువ్వు ఇచ్చేది ఆస్తులు ఇస్తున్నావా, అంతస్తులు ఇస్తున్నావా? మాటే కదా. అరే తప్పు చేయని వాళ్ళు ఎవరున్నారే ప్రపంచంలో? తప్పు చేయని వాళ్ళు ఉన్నారా ఎవరైనా చెప్పండి, ఒకసారి ఆలోచించే ప్రయత్నం చేయండి. క్షమించాలి, 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 క్షమించాలి. క్షమించే గుణాన్ని అలవాటు చేసుకునే ప్రయత్నం చేయండి. నువ్వు క్షమించినంత కాలం నువ్వు ఒత్తిడిలోనే ఉండడానికి ఆస్కారం ఏర్పడుతూ ఉంటుంది. ఎందుకంటే ఆ ఎమోషన్ నువ్వు ఎప్పుడు క్యారీ చేస్తూ ఉంటావు కాబట్టి ఆ ఎమోషన్ క్యారీ చేయకుండా ఉండాలి అని అంటే క్షమించే ప్రయత్నం చేయండి. సరే సార్, వాళ్ళు చేసింది పెద్ద తప్పే, సరే తెలుసు, అన్ని తెలుసా వాళ్ళకి? అన్ని తెలియదు కదా, నీకు తెలుసు కదా, నువ్వే తప్పైందని అడుగు. మీ అన్న తప్పు చేశాడా? మీ అన్న పెద్దవాడు కాబట్టి నువ్వే మాట్లాడే ప్రయత్నం చేయి. మీ తమ్ముడా? మీ తమ్ముడు నీకన్నా చిన్నవాడు కాబట్టి నీకు చాలా విషయాలు తెలుసు కాబట్టి నువ్వే మాట్లాడే ప్రయత్నం చేయి. నేను ఏమని చెప్తున్నాను అర్థమవుతుందా? అన్ని విషయాలు అందరికి తెలియాల్సిన అవసరం లేదు, అందరికి తెలియాలి అని కూడా లేదు కదా వాస్తవానికి. తప్పేం కాదు. మొబైల్లో అంత బ్యాలెన్స్ ఉంది, ఆ బ్యాంకులో అంత బ్యాలెన్స్ ఉంది. నీ మొబైల్లోని బ్యాలెన్స్ వాళ్ళు అడగట్లేదు, నీ బ్యాంకులోని బ్యాలెన్స్ వాళ్ళు అడగట్లేదు. వాళ్ళ చేతిలో ఫోన్ పట్టుకున్న ప్రతిసారి నీ గురించి ఆలోచిస్తున్నారు. నీకు తెలుసా, మా అన్న దగ్గర నుంచి ఒక మెసేజ్ వస్తుందో, మా అక్క దగ్గర నుంచి ఒక మెసేజ్ వస్తుందో, మా అన్న దగ్గర నుంచి ఒక ఫోన్ వస్తుందో, మా అక్క దగ్గర నుంచి ఒక ఫోన్ వస్తుందో అని ఇప్పటికి 10 సంవత్సరాలు 20 సంవత్సరాల నుంచి నువ్వు ఎప్పుడైతే మాట్లాడడం బంద్ చేశావో ఆ మాట్లాడిన బంద్ చేసిన ప్రతి క్షణం నుంచి వాళ్ళకి ఫోన్ వచ్చిన ప్రతి క్షణం మీ గురించి ఆలోచిస్తున్నారు, వాళ్ళకి మెసేజ్ వచ్చిన ప్రతి క్షణం మీ గురించి ఆలోచిస్తున్నారు అనే విషయం మీకు తెలుసా అసలు? మీకు తెలుసా అసలు? తెలియదు. మీరు ఆ విషయం గురించి ఆలోచించట్లేదు వాస్తవానికి. ఉంది కదా ఫోన్ చేతిలో, చేయండి, మెసేజ్ చేయండి, తప్పేముంది.
నెంబర్ ఉంది కదా, తప్పే ఉంది, మెసేజ్ చేయండి, ఓ ఫోన్ చేయండి, మాట్లాడండి, మీ పిల్లలతో మాట్లాడించే ప్రయత్నం చేయండి. అందుకే ఏమంటారంటే గృహమే కదా గుడి, గృహమే కదా స్వర్గసీమ అంటారు. ఎప్పుడైతే నువ్వు గృహంలో ఆనందంగా ఉండగలుగుతూ ఉంటావో ఆటోమేటిక్గా అద్భుతంగా ముందుకెళ్ళడానికి ఆస్కారం ఏర్పడుతూ ఉంటుంది. ఆ అంటే అనారోగ్యం, ఆ అంటే ఆర్థిక ఇబ్బందులు, ఈ అంటే ఇల్లు సంసారం, ఈ అంటే ఈర్ష్యా ద్వేషాలు. ఈర్ష్యా ద్వేషాలు పెంచుకునే ప్రయత్నం చేయకండి. ఎప్పుడు ఎదుటి వ్యక్తిని కంగ్రాచులేట్ చేసే ప్రయత్నం చేయండి. ఎవరైనా ఎదిగితే ఎదిగారని గొప్పగా చెప్పే ప్రయత్నం చేయండి. కానీ ఎంతసేపు అలా ఎదిగాడు ఇలా ఎదిగాడు అని ఈర్ష్యా ద్వేషాన్ని పెంపొందించుకోకండి. తర్వాత అంటే ఉద్యోగము పని. అంటే ఉద్యోగము పని. ఇక్కడ కూడా చాలా ఒత్తిడి ఉంటుంది ఉద్యోగము పని అన్న దగ్గర. చాలా మందికి పని లేక బాధపడుతూ ఉంటే నువ్వు ఉన్న పనిని చేయలేక బాధపడుతున్నావు. వాస్తవానికి ఉన్న పనిని చేయలేక బాధపడుతున్నావు. అదేంటి నాకు అర్థం కాదు. ఉన్న పనిని హ్యాపీగా చేసుకోవచ్చు కదా, ఇష్టపడుతూ చేయాలి కదా. అంటే చూడండి, చేసే పనిని ఇష్టపడే ప్రయత్నం చేయండి. చేసే పని అది ఏదైనా సరే. వంట చేస్తున్నావా, దాన్ని ఇష్టపడే ప్రయత్నం చేయి. ఆఫీసులో పని చేస్తున్నావా, దాన్ని ఇష్టపడే ప్రయత్నం చేయి. ఇంట్లో ఉండి వంట చేసేవాళ్ళు చాలా అదృష్టవంతులు తెలుసా మీకు. ఎందుకు అని అంటే నీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా హ్యాపీగా ఇంట్లో కూర్చొని నాలుగు గోడల మధ్యలో ప్రపంచాన్ని తయారు చేసి నీకు ఇస్తున్నాడు వాస్తవానికి. ఈ రోజు సమాజంలోకి వచ్చి సమాజంలో ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి ఒకసారి. పడుతున్నారా లేదా? అంటే మీరు కూడా అదృష్టవంతులు అన్నట్టే కదా దానికోసం. అంటే మంచిగా ఏ పని చేస్తున్నా కానీ ఆ పనిని ఇష్టపడుతూ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు మనిషికి ఎటువంటి ఒత్తిడి అనేది ఉండదట వాస్తవానికి. అవునా అంటే అవును కదా వాస్తవానికి. ఎస్, ఎగ్జాక్ట్గా నువ్వు చేస్తావు. వంట చేస్తూ ఉన్నప్పుడు మీరు అనుకోవాలట, నేను ఈరోజు ఈ వంట చేయడం ద్వారానే నా పిల్లలు నా కుటుంబము ఆరోగ్యంగా ఉండడానికి ఆస్కారం ఏర్పడుతుంది అనుకోని చేయాలట వాస్తవానికి. కానీ నా బతికింతే, ఎంతసేపు వంట గదిలోనే వంట చేయడమా అనుకుంటూ చేయకూడదట. అట్లా చేస్తే తిన్నది కూడా వాళ్ళకి డైజెషన్ కాదట. యాక్చువల్గా తిన్నది కూడా వాళ్ళకి డైజెషన్ కాదట. ఎందుకంటే ఇది సైంటిఫిక్గా ప్రూవ్ అయింది, మీకు తెలుసో లేదు. ఒక గిన్నెలో కొంచెం రైస్ తీసుకొని కొన్ని వాటర్ కలిపి ప్రతి సందర్భంలో రోజు వెళ్ళి ఆ రైస్ బౌల్ ఓపెన్ చేస్తూ నువ్వంటే నాకు ఇష్టం, నువ్వంటే నాకు ఇష్టం, నువ్వంటే నాకు ఇష్టం అని ఒక రైస్ బౌల్ చెప్పారట. ఇంకో రైస్ బౌల్ అట్లనే ఓపెన్ చేసి నువ్వంటే నాకు ఇష్టం లేదు, నువ్వంటే నాకు ఇష్టం లేదు, నువ్వంటే నాకు ఇష్టం లేదు అని ఇలా చెప్తూ ఉన్నారట. అట్లా ఒక 13 days 11 days తర్వాత ఆ రెండు బౌల్స్ ఓపెన్ చేసి చూసిన తర్వాత ఒక దాంట్లో నుంచి ఏమో గుడ్ స్మెల్ వచ్చిందట, ఒక దాంట్లో నుంచి ఏమో చాలా బ్యాడ్ స్మెల్ వచ్చిందట వాస్తవానికి. ఏంటి ఇక్కడ ఏం జరిగిందంటే రెండు సేమే కానీ గుడ్ స్మెల్ దేంట్లో నుంచి వచ్చిందట అంటే నువ్వంటే నాకు ఇష్టం, నువ్వంటే నాకు ఇష్టం, నువ్వంటే నాకు ఇష్టం అనే దాని నుంచి గుడ్ స్మెల్ వచ్చిందంట. నువ్వంటే నాకు ఇష్టం లేదు, నువ్వంటే నాకు ఇష్టం లేదు అనే నుంచి బ్యాడ్ స్మెల్ వచ్చిందంట. చూడండి, మనం ఆలోచించే మన ప్రతి ఒక్క పదము పదార్థం పైన ప్రభావం చూపెడుతూ ఉంటుంది. ప్రతి పదము కిచెన్లో నువ్వు వాడే ప్రతి పదము ఆ పదార్థం పైన ప్రభావం చూపెడుతూ ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. కిచెన్ రూమ్లో ఉన్నప్పుడు మీ ఆయనని తిట్టుకుంటా, మీ అత్తమ్మని తిట్టుకుంటా, మీ తోటికోడల్ని తిట్టుకుంటా, మీ పిల్లల్ని తిట్టుకుంటా వంట చేయకండి అసలే. ఓకేనా? గుడిలోకి వెళ్ళినప్పుడు ఎంత ప్రశాంతమైన మనసుతో ఉంటూ ఉంటావో కిచెన్లోకి వెళ్ళినప్పుడు కూడా అంతే ప్రశాంతమైన మనసుతో వెళ్ళి అంతే ప్రశాంతంగా వంట చేసే ప్రయత్నం చేయండి. నువ్వు అంత పాజిటివ్ వైబ్రేషన్తో వంట చేస్తూ ఉన్నప్పుడు అది తిన్న వాళ్ళు కూడా అంత పాజిటివ్గా ఉండడానికి ఆస్కారం ఏర్పడుతూ ఉంటుంది. అది తిన్న వాళ్ళు కూడా అంత పర్ఫెక్ట్గా ఉండడానికి ఆస్కారం ఏర్పడుతూ ఉంటుంది. మనం ఎక్కడికో వెళ్ళి ఏది చేయాల్సిన అవసరం లేదు. ఉన్న దగ్గర చేసే పనిని ఇష్టపడుతూ చేసే ప్రయత్నం చేయండి. చేసే పనిని ఇష్టపడుతూ చేసే ప్రయత్నం చేయండి. ఒక ఆయన గుడికి వెళ్ళాడట. ఒక ఆయన గుడికి వెళ్ళాడు. ఒక ఆయన కాదు, ఒక ఆయన ఒక ఆవిడ ఇద్దరు కలిసి గుడికి వెళ్ళారట. గుడికి వెళ్ళి అక్కడ దర్శనం చేసుకున్నారట. దర్శనం చేసుకుని బయటకు వస్తూ ఉంటే అక్కడ ఒక వ్యక్తి ఒక 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 గుణపార తీసుకొని తవ్వుతున్నాడు. అక్కడ తవ్వుతున్నాడు. తవ్వుతూ ఉంటే ఒక ఆయన అలా అడిగారట, ఏంది ఇక్కడ ఏం తవ్వుతున్నావు అంటే నీళ్ళ బావి తవ్వుతున్నానని చెప్పాడు. ఏం చెప్తున్నా అన్నాడు, నీళ్ళ బావి తవ్వుతున్నా అని చెప్పాడట. అనగానే సరే అనుకుని వీళ్ళు వెళ్ళిపోయారట. వెళ్ళిపోయి మళ్ళీ ఇంకో గుడి దగ్గరికి వెళ్ళారట. ఇంకో గుడి దగ్గర మొక్కుతూ ఉంటే బయటకు వచ్చేసరికి ఆయనే అక్కడ తవ్వుతున్నాడు. మళ్ళీ ఆయన అక్కడ చదువుతున్నాడట. అదేంటి ఇది ఇక్కడ చదువుతున్నాడే, మళ్ళీ మీరు ఇంకో గుడికి వెళ్ళారట. ఇంకో గుడికి వెళ్తే మళ్ళీ అక్కడ ఆయన కనబడ్డాడట. ఆయన మళ్ళీ బయట అలా చదువుతున్నాడట. ఇలా ఒక 5-6 గుడులకు వెళ్ళేసరికి 5-6 గుడుల బయట ఆయన చదువుతూనే ఉన్నాడట అలా. అనగానే వీళ్ళకి డౌట్ వచ్చిందట, ఇదేంటి ఇలా చేస్తున్నాడు అని డౌట్ వచ్చి, ఏంటయ్యా నువ్వు ఏం చేస్తున్నావు అని అంటే బావి చదువుతున్నా, నీళ్ళ బావి అని అంటే అదేంటయ్యా అక్కడ అక్కడ చదివావు, ఇక్కడైతే ఇక్కడ చదివావు, ఇక్కడైతే ఇక్కడ చదివావు, ఇక్కడైతే ఇక్కడ చదివావు, ఇట్లా అక్కడక్కడ చదువుకుంటా పోతూ ఉంటే నీళ్ళ బావి ఎక్కడ వస్తుంది, నీళ్ళు ఎక్కడ వస్తాయి అని అంటే అవునా అలానా, మరి నువ్వు అక్కడ ఇక్కడ అక్కడ ఇక్కడ అని ఎక్కడ పడితే అక్కడ మొక్కుతా ఉంటే నీకు పుణ్యం ఎక్కడ వస్తుంది అని చెప్పాడట. నీకు పుణ్యం ఎక్కడ వస్తుంది అని చెప్పాడట. అంటే ఒక దగ్గర కూర్చొని తవ్వితేనే నీళ్ళబావి అయినట్టు, ఒక దగ్గర కూర్చొని తవ్వితేనే నీళ్ళబావి అయినట్టు, నీళ్ళు వచ్చినట్టు నువ్వు చేస్తున్న ప్రతి పనిని ఆనందంగా అక్కడే ఉండి చేసే ప్రయత్నం చేస్తే ప్రతిదీ నీ దగ్గరికి రావడానికి ఆస్కారం ఏర్పడుతూ ఉంటుంది. ప్రతిదీ నీ దగ్గర రావడానికి ఆస్కారం ఏర్పడుతూ ఉంటుంది. గుడిలోకి వెళ్ళినప్పుడు ఎంత ప్రశాంతంగా ఉంటామో ఇంట్లో కూడా అంత ప్రశాంతంగా ఉండే ప్రయత్నం చేయండి. ముఖ్యంగా కిచెన్లో చాలా ప్రశాంతంగా ఉండే ప్రయత్నం చేయండి. కిచెన్ కన్నా చాలా ముఖ్యమైనది ఇంకా బెడ్రూము. అక్కడికి వెళ్తున్నప్పుడు ఇంకా చాలా ప్రశాంతంగా ఉండే ప్రయత్నం చేయండి. ఎలా అంటే ఎందుకు అని అంటే అనవసరమైన థాట్ ప్రాసెస్ అంతా తీసుకుని ఆ మైండ్ చెత్త అంతా తీసుకుని అందులోకి వెళ్ళిపోతే చెత్తబుట్లోని చెత్త అంతా తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకోము కదా, బయటపడేసి వస్తాం కదా.
మరి ఆ మైండ్లో ఉన్న చెత్త అంతా తీసుకొని నువ్వు బెడ్రూమ్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఆ నెగిటివ్ థాట్స్ వైబ్రేషన్స్తో ఆ నువ్వు రూమ్ అంతా నెగిటివ్ అవ్వడానికి ఆస్కారం ఏర్పడుతూ ఉంటుంది. అసలు నీకు ప్రశాంతమైన నిద్రనే ఉండదు కదా వాస్తవానికి. నీకు ప్రశాంతమైన నిద్రనే ఉండదు కదా. అంటే ఏ సౌండ్ మైండ్ హ్యాడ్ ఇన్ ఏ సౌండ్ బాడీ లాగా ఎప్పుడైతే ఒక మనిషికి ప్రశాంతమైన నిద్ర ఉంటుందో వాళ్ళు మానసికంగా ఆరోగ్యంగా ఉండడానికి ఆస్కారం ఏర్పడుతూ ఉంటున్నారు. మానసికంగా ఆరోగ్యంగా ఉండాలి అని అంటే మంచి నిద్ర కావాలి. మంచి నిద్ర రావాలి అని అంటే అన్ని విషయాలని బెడ్ మీదకి వెళ్ళేటప్పుడే అన్ని వదిలేసి వెళ్ళిపోవాలి. గుడికి వెళ్తాం ఎలా వెళ్తాం? చెప్పులు ఇప్పేసి వెళ్తాం. మసీదుకి వెళ్తాం ఎలా వెళ్తాం? చెప్పులు ఇప్పేసి వెళ్తాం. చర్చికి వెళ్తాం ఎలా వెళ్తాం? చెప్పులు ఇప్పేసి వెళ్తాం. చెప్పులు ఇప్పేసి వెళ్తాం. అదే ఇంట్లోకి వస్తున్నప్పుడు ఎలా వెళ్తాం? చెప్పుడు మాటల్ని బయట వదిలేసి రావాలి. చెప్పుడు మాటల్ని బయటే వదిలేసి రావాలి. ఏ విషయాలున్నా సరే అన్ని బయటనే వదిలేసి రావాలి. సరే హాల్లోకి వచ్చి డిస్కస్ చేసుకుంటున్నాం, హాల్లో వరకే డిస్కషన్ ఉండాలి. హాల్లో నుంచి బెడ్రూమ్లోకి వెళ్తున్నప్పుడు హాల్లో విషయాలన్నీ హాల్లోనే వదిలేసి వెళ్ళిపోవాలి. హాల్లోనే వదిలేసి వెళ్ళిపోవాలి. మొబైల్ ఫోన్స్ను కూడా బెడ్రూమ్లోకి తీసుకుపోవడానికి స్కోప్ లేదు ఈరోజు. అన్నీ అలా బయటపడేసి ప్రశాంతమైన నిద్ర కోసం లోపలికి వెళ్ళే ప్రయత్నం చేయండి. ఎన్ని తప్పులు చేసినా ఆ రోజు, ఎన్ని తప్పులు చేసినా ఆ రోజు, ఎంత గొడవ పెట్టుకున్నా ఆ రోజు, ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఆ రోజు, పొద్దున్న నుండి సాయంత్రం వరకు ఎంతనన్నా తిట్టుకోండి, ఎంతనన్నా కొట్టుకోండి, ఎంతనన్నా ఇబ్బంది పడండి, ఏమైనా చేయండి, కానీ పడుకునేటప్పుడు అన్నీ వదిలేసి పడుకునే ప్రయత్నం చేయండి. వీలైతే సారీ చెప్పే ప్రయత్నం చేయండి, వీలైతే క్షమించమనే ప్రయత్నం చేయండి, లేకపోతే ఇంకేమైనా చేసే ప్రయత్నం చేయండి. కానీ అదే మనసులో పెట్టుకొని నిద్రపోయే ప్రయత్నం చేయకండి. నువ్వు అనుకుంటూ ఉంటావు అది మనసులో పెట్టుకొని నిద్రపోతే ప్రతి ఒక్క బాడీ ఆర్గాన్ పైన ప్రభావం చూపెడుతూ ఉంటుంది. ఆ విషయం నీకు తెలియదు. నీ మనసులో ఆ విషయం అలానే ఉండి ఆ విషం అలానే ఉంటే బాడీలోకి విషం వెళ్ళినప్పుడు ప్రతి దానిపైన ఎలా ప్రభావం చూపెడుతూ ఉంటుందో నీ లోపల ఉన్న విషయం కూడా అది నెగిటివ్ అయితే ప్రతి బాడీ ఆర్గాన్ పైన అలానే ప్రభావం చూపెడుతూ ఉంటుంది వాస్తవానికి. ఇది చాలా చిన్న విషయం వాస్తవానికి. ఇది తెలియదు మనకు. ఇది తెలియక ఏం చేస్తున్నా అంటే అలానే ఒత్తిడిలో ఉండిపోవడానికి ఆస్కారం ఏర్పడుతుంది. కాబట్టి ఈ ఉద్యోగం పని అనే విషయంలో ఇలా ఉండే ప్రయత్నం చేయండి. చివరిగా వచ్చేసి ఆ అంటే అనారోగ్యం, ఆ అంటే ఆర్థిక ఇబ్బందులు, ఈ అంటే ఇల్లు సంసారం, ఊ అంటే ఊహించుకున్న భయాలు. నో ఊ అంటే ఉద్యోగం పని. చివరిగా ఊ అంటే ఏంటి అంటే ఊహించుకున్న భయాలు. అన్నింటికి బాగా ఎక్కువగా ఊహించుకోకండి. చాలా సందర్భాల్లో ఎవరికో యాక్సిడెంట్ అయితే నాకు యాక్సిడెంట్ అయిందని భయపడుతూ ఉంటారు. ఎవరికో కరోనా వస్తే నాకు వస్తుందని భయపడ్డారు. మీకు వచ్చిందా కరోనా? రాలే. చైనాలో వచ్చింది, దేశంలో వచ్చింది, రాష్ట్రంలో వచ్చింది, జిల్లాలో వచ్చింది, ఎక్కడ పడితే అక్కడనే వచ్చింది, మనకు రాలే. అరే ఎందుకు వస్తుంది భయ్? నీకు రానే రాదు. ఎందుకు రాదు? ఎందుకు రాదు అని అంటే ఎందుకు రాదు? నువ్వు మాస్క్ పెట్టుకుంటున్నావు, నీకు రాదు. నువ్వు మాస్క్ పెట్టుకున్నావు, నీకు వస్తుందా? రాదు. నువ్వు శానిటైజర్ వాడుతున్నావు, నీకు వస్తుందా? రాదు. కాబట్టి అన్నిటికీ ఊహించుకోకండి. ఎవరికో షుగర్ వచ్చింది, నాకు షుగర్ వస్తుందేమో. నీకెందుకు వస్తుంది? ఆయన బాడీ వేరు, ఆయన తినే తిండి వేరు. ఎవరికో హార్ట్ అటాక్ వచ్చింది, నీకు హార్ట్ అటాక్ వస్తుందేమో, నాకు వస్తుందేమో. ఆయనకు హార్ట్ ఉంది కాబట్టి హార్ట్ అటాక్ వచ్చింది, మనకు హార్టే లేదు, మన మంచలే కాదు, మనకెందుకు వస్తుంది? అంతే కదా. అరే కరెక్టే కదా సార్, మంచోళ్ళకి హార్ట్ అటాక్ వస్తుంది, మనం ముంచేటోళ్ళం, మనకెందుకు వస్తుంది అంటే నేను ఏమంటున్నాను అంటే ముంచేటోళ్ళు ఏం కాదు, మనందరం కూడా మంచోళ్ళమే. అంటే ఎవరికో ఏదో వచ్చింది కానీ మనకు వస్తుందా అనేది రాదు. ఊహించుకోకండి. ఎక్కువగా ఎక్కువగా ఊహించుకున్న భయాలుంటే మామూలు ఒత్తిడికి లోను కావడానికి ఆస్కారం ఏర్పడుతుంది. ఈ 6 విషయాలను కొంచెం అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే అసలు ఎటువంటి ఒత్తిడి లేకుండా హ్యాపీగా ముందుకెళ్ళడానికి ఆస్కారం ఏర్పడుతుందట. కాబట్టి కొంచెం ఇలా ఆలోచిస్తూ ముందుకెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలా సందర్భాల్లో మహిళలకు చాలా ఒత్తిడి ఉందంట వాస్తవానికి. కాబట్టి మహిళలకు ఒత్తిడి తగ్గాలి అని అంటే ఇది భర్తల కోసం మాత్రమే. ఇది భర్తల కోసం మాత్రమే. ఈ కొన్ని 4 పాయింట్లు పాటించే ప్రయత్నం చేయండి. ఎప్పుడు కూడా ఇతరుల ముందు ఆమెను గౌరవిస్తూ మాట్లాడండి. ఎవరితో మాట్లాడినా, మీ అమ్మ ముందు మాట్లాడినా, మీ అక్క ముందు మాట్లాడినా, మీ పిల్లల ముందు మాట్లాడినా కానీ ఆమెను గౌరవిస్తూ మాట్లాడే ప్రయత్నం చేయండి. ఆవిడ ఏదైనా విషయం చెప్తూ ఉన్నప్పుడు విన్నా వినకపోయినా విన్నట్టన్నా నటించండి కనీసం. అంటే మనం వినలేదు అని తెలిసింది అనుకోండి సమస్య పెరిగిపోతూ ఉంటుంది. చెప్తున్నప్పుడు వినే ప్రయత్నం చేయండి. పేపర్ చదవడమో ఫోన్ చూసుకుంటూ ఉండకండి. చెప్తున్నప్పుడు ఆ సరే చెప్పు, ఆ సరే చెప్పు అనండి. ఒకవేళ టీవీ చూస్తా అంటే టీవీ చూడనియండి, ఛానల్ మార్చకండి. ఎందుకంటే నువ్వేమేమి చూస్తున్నావు నీకు తెలుసు, నాకు తెలుసు, ఆమెకు తెలియదు కాబట్టి ఒక ఇంట్లో కూర్చొని అప్పుడప్పుడు ఆ సీరియల్ అదేదో చూస్తూ ఉంటుంది, చూడనియండి. ఒకవేళ నిజంగా చెప్తున్నాను, ఈ విషయం బాగా గుర్తుపెట్టుకోండి. ఎప్పుడన్నా ఆమె అలసిపోయి ఇంట్లో ఉంటే ఒకటే మాట చెప్పండి, నేను వంట చేస్తా నువ్వు కూర్చో అని చెప్పండి గంతే. నేను చేస్తాను నువ్వు కూర్చో అనండి. నువ్వు అన్న ఒక్క మాట చాలు, ఏ వద్దండి వద్దండి నువ్వు కూర్చో నేనే చేస్తాను పరిగెత్తుకొని పోయి చేస్తుంది. ఎందుకు అని అంటే నువ్వు ఒక్కసారి కిచెన్ రూమ్లో పోయి వంట చేస్తే మళ్ళీ చదువుకోవాలంటే వాళ్ళకి 4 రోజులు పడుతుంది ఏ వస్తువు ఎక్కడ పెట్టాలో దొరకాలని. కాబట్టి అది నువ్వు అంత గందరగోళం చేసేస్తావు. కానీ నువ్వు అన్న ఒక మాట ఉంటుంది చూసినావా, ఒక్క మాట నాకు చాలా పడ్డాడు, నువ్వు కూర్చో నీకు ఏం కాదు నేను వంట చేసేస్తా, ఒక్క మాట అను అంతే. ఆ మాట కోసం మళ్ళీ లేచిపోయి ఎంత జ్వరం వచ్చినా ఎంత ఇబ్బందులు ఉన్నా వాళ్ళే పోయి వంట చేస్తారు. ఓకేనా? కాబట్టి సహాయం చేస్తా అని ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేయండి. పుట్టినరోజు స్పెషల్గా తెలుసుకొని రాత్రే గ్రీట్ చేయండి, తెల్లారు లేచినాక కాదు. 12 గంటలకే వాట్సాప్లో మనకు మెసేజ్ చేయొచ్చు, ఫేస్బుక్లో మెసేజ్ చేయొచ్చు, ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయొచ్చు, పక్కనే ఉంటుంది కాదా రాత్రి. కాబట్టి మొత్తం
హ్యాపీ బర్త్డే అని చెప్పి పడుకునే ప్రయత్నం చేయండి. ఈ జీవితంలో 365 రోజులు నిద్రనే పోతున్నావు కదా, పుట్టినరోజు అన్న 12 గంటల దాకా నిద్ర లేకుండా ఉండరు, అది ప్రశాంతంగా ఉండి. అంటే నేను ఏమంటున్నానంటే పుట్టినరోజుని తెలుసుకొని గ్రీట్ చేసే ప్రయత్నం చేయండి. మీరిద్దరూ మాట్లాడుకుంటున్నప్పుడు, మీరిద్దరూ ప్రశాంతంగా మాట్లాడుకుంటున్నప్పుడు ప్రధానమంత్రి మోడీ ఫోన్ చేసినా ఫోన్ లేపకండి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోన్ చేసినా ఫోన్ లేపకండి. నీ సార్ మాకెందుకు చేస్తాడు సార్ ప్రధానమంత్రి, మాకెందుకు చేస్తాడు సార్ ముఖ్యమంత్రి అనుకుంటున్నారా? మరి ప్రధానమంత్రి ముఖ్యమంత్రి కన్నా ముఖ్యమైన వాళ్ళు ఎవరు ఉన్నారు ఆయన జీవితంలో? అలే కదా మరి. వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఫోన్ వస్తే ఎట్టి పరిస్థితుల్లో లిఫ్ట్ చేయకండి. మన తెలియదు ఎన్ని కారణాలు తెలియదు చెప్పండి. సార్ ఫోన్ ఛార్జింగ్ పెట్టినా, నేను వేరే కాడున్నా, ఫోన్ సిగ్నల్ లేదు, లేకపోతే అదైంది ఇదైంది అని చెప్తాం కదా. అట్లా మాట్లాడుకుంటున్నప్పుడు ప్రశాంతంగా ఆ 2 నిమిషాలు 3 నిమిషాలు ప్రశాంతంగా మాట్లాడండి. తర్వాత మళ్ళీ ఫోన్ చేసి రిటర్న్ చేసి మాట్లాడండి. ప్రపంచమే ఆగిపోదు, అక్కడ అవకాశాలు ఏం పోవు కదా. ఆ మాట్లాడుకుంటున్నప్పుడు ఇద్దరు ప్రశాంతంగా మాట్లాడుకుంటున్నప్పుడు ఫోన్ వస్తే లిఫ్ట్ చేయకండి, ఫోన్ దూరంగా పెట్టి మాట్లాడుకునే ప్రయత్నం చేయండి. మాట్లాడుకుంటున్నప్పుడు ఫోన్ సైలెన్స్ పెట్టుకునే ప్రయత్నం చేయండి. ఒకవేళ రాత్రి ఆలస్యం అయితే ఇంటికి ఫోన్ చేసి చెప్పండి, నేను మస్తు బిజీ ఉన్నాడు, ఏం బిజీ ఉన్నా ఫోన్ చేసి అంత బిజీ లేదా, మెసేజ్ చేసిన బిజీ లేదా, ఇట్లా ఫోన్ చేసి చెప్పు నేను రాత్రి లేట్ అవుతుందని చెప్పి సరిపోతుంది అంతే. ఒకవేళ నువ్వు ఫోన్ చేసి చెప్తే ఆవిడ చల్లగా ఉంటుంది, ఫుడ్ హాట్గా ఉంటుంది. ఒకవేళ ఫోన్ చేయకపోతే ఆవిడ హాట్గా ఉంటుంది, ఫుడ్ చల్లగా ఉంటుంది. వాడు చిన్నగా ఫోన్ చేసే ప్రయత్నం. తొందరగా ఉదయాన్నే పొద్దున మీరే లేస్తే పక్క బట్టలు సదిరే ప్రయత్నం చేయండి. అదేం సార్, నేను ఎందుకు మడత పెట్టాలి సార్ చెద్దరి, నేను మడత పెట్టను, నేను బెడ్షీట్ వరవను, నేను ఆఫీసులో మేనేజర్ని. మేనేజర్ ఆఫీస్లో, ఇంటికాడ కాదు, గుర్తుపెట్టుకో. మేనేజర్ ఆఫీస్లో, ఇంటికాడ నువ్వేమన్నా, నేను ఆఫీసులో బాస్ని, నేను ఇంటికాడ అది. నువ్వు ఆఫీస్లో అయ్యావు అన్ని, ఇంటికాడ కాదు. పొద్దున్న లేవగానే ఏం చేయండి, ఒకరోజు పక్క బట్టలు మంచిగా సర్ది పక్కన పెట్టండి, హ్యాపీగా బెడ్షీట్ నీట్గా చేసే ప్రయత్నం చేయండి. అప్పుడప్పుడు వీలైతే అన్నిట్లలో హెల్ప్ చేసే ప్రయత్నం చేయండి. ముఖ్యంగా పొద్దుగా లేవగానే రోజు వీలైతే మీరే కాఫీ కలపండి, తప్పేముంది. ఈ రోజు కాఫీ కలపడం తప్ప, మన కాఫీ పెట్టొచ్చు కదా. పెట్టండి, పెట్టి లేపి కాఫీ వాళ్ళకి ఇచ్చే ప్రయత్నం చేయండి. వారానికి ఒకసారి అలా బయటకు వెళ్ళండి, వారానికి ఒకసారి అలా రెస్టారెంట్కి వెళ్ళండి, రెస్టారెంట్కి వెళ్ళి భోజనం చేసే ప్రయత్నం చేయండి. కానీ ఎట్టి పరిస్థితుల్లో బయటకు వెళ్ళిన తర్వాత, కుటుంబంతో బయటకు వెళ్ళినప్పుడు పక్క పంటి ఐశ్వర్య రాయ్ వచ్చినా తలదిప్పి చూడకండి, ఏ రాయి వచ్చినా తలదిప్పి చూడకండి. మీ ఆవిడనే చెప్తుంది, ఏమండి ఏమండి ఐశ్వర్య రాయ్ వచ్చింది చూడండి అని అంటే, నాకు ఏ రాయి వద్దు, ఈ రాయి చాలు నా జీవితానికి అని మనసులో అనుకోండి, బయట కనకండి. అంటే అంటే వడ్ ఐఎమ్ గోయింగ్ టు సెట్, నువ్వు బయటకు అయినప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా వేరే వాళ్ళని చూసే ప్రయత్నం చేయకండి. నిజంగా చెప్తున్నాను. ఏంటి అని అంటే, అప్పుడప్పుడు గదిలో ఎవరు లేనప్పుడు ఫోన్ చేసి మాట్లాడండి. అదేంటండి ఫోన్ చేసి మాట్లాడాలా అంటే, ఇంటికాడ అయినా సరే ఒకసారి ఫోన్ చేసి మాట్లాడండి, ఏం చేస్తున్నావు అని అడగండి. ఇప్పుడు నేను ఆఫీస్కి వెళ్తే, డ్యూటీకి వెళ్తే తిన్నవా అని అడగండి. కనీసం తిన్నవా అని ఒక మాట అడుగు అంతే. ఒక మాట, తిన్నవా, బాగున్నావా, ఆఫీస్కి పోయావు నువ్వు, సరే ఆఫీస్కి పోతే ఎంత 24 గంటలు బిజీ, అంత పెద్ద పని ఏం చేయవు కదా నువ్వు. నువ్వు తినేటప్పుడు నీకు ఖాళీ ఉంటుంది కదా. కాబట్టి ఒక్కసారి అలా ఫోన్ చేసి తిన్నవా, ఏం చేస్తున్నావు అని చెప్పండి. సరే, ఎప్పుడైనా తలనొప్పి లేస్తుంది అని అన్నది అనుకోండి, తలనొప్పి లేస్తుంది అని అంటే, ఈ మధ్యలో చాలా ఫేమస్ శాస్త్రీ బాంబ్ అన్నమాట, మొన్న నేను కొనుకొచ్చుకున్నాను, బాగా పనిచేస్తుంది వాస్తవానికి. శాస్త్రీ బాంబ్ తెలుసా అందరికీ? ఆ శాస్త్రీ బాంబ్ కొనుకొచ్చి ఇవ్వకండి. అదేంటండి శాస్త్రీ బాంబ్ కొనుకొచ్చి ఇవ్వకండి అంటున్నారా? ఒకవేళ తలనొస్తుంది అని చెప్తే శాస్త్రీ బాంబ్ తీసుకొచ్చి కొంచెం ఇలా తీసి మీరే తలకి ఇలా రాసే ప్రయత్నం చేయండి, కొంచెం ఇలా రాసే ప్రయత్నం చేయండి. చాలా 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 హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. మీరు వాళ్ళకి పెద్ద పెద్ద ప్రపంచంలో ఉన్న వింతలను చూపెట్టాల్సిన అవసరం లేనే లేదు. మీరు మాట్లాడే మాట, మీరు చూసే చూపు, మీరు వాళ్ళతో మసులుకునే విధానం కొంచెం ప్రేమగా ఉంచుకుంటే చాలు. చాలా పవర్ఫుల్ విషయం ఏంటి అని అంటే, చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటి అని అంటే, ఎక్కువ సార్లు సారీ చెప్పే ప్రయత్నం చేయండి. తప్పేం కాదు, ఎక్కువ సార్లు సారీ చెప్పే ప్రయత్నం చేయండి. మీది తప్పు కాకపోయినా సరే, వాళ్ళకి అర్థం కాలేదు, అర్థం చేసుకోలేదు, మీకు అర్థమైంది కదా. సరే వాళ్ళకి అర్థం కాలేదు, అర్థం చేసుకోలేదు, సారీ అని నువ్వే చెప్పు, తప్పేముంది అక్కడ, తప్పేముంది అక్కడ, అవునా? కాబట్టి ఎవరైతే ఎక్కువ సందర్భాల్లో సారీ అనే పదాన్ని వాడుతూ ఉంటారో వాళ్ళ జీవితం చాలా సక్సెస్ఫుల్ గా ఉంటుందట అని నేను చెప్పిన విషయం కాదు, ఇది పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనర్స్ చెప్పిన విషయం. కాబట్టి ఇలా ఆలోచిస్తూ మీరు ముందుకెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, పోగు పోగు పేనితేనే తాడవుతుంది, పోగు పోగు పేనితేనే తాడవుతుంది, ఇటుక ఇటుక పేరిస్తేనే ఇల్లవుతుంది, ఇటుక ఇటుక పేరిస్తేనే ఇల్లవుతుంది, పనులన్నీ కలిస్తేనే విజయం అవుతుంది, పనులన్నీ కలిస్తేనే విజయం అవుతుంది. నువ్వు ఇంట్లో ఉండే, నువ్వు మసులుకునే విధానాన్ని, నీ మాటలను బట్టే నీ యొక్క అద్భుతమైన ప్రపంచం క్రియేట్ అవుతుంది అని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ, 4 గోడల మధ్యలో ఉన్న నన్ను నలుదిక్కులకు పరిచయం చేసిన గురువుగారు గంపా నాగేశ్వరరావు గారికి పాదాభివందనం తెలియజేస్తూ, ఇంతసేపు నన్ను విన్న మీ అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ, సైనింగ్ అప్. నేను మీ సునీల్ కుమార్ గాజులా. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అనండి.